పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ప్రైజ్ ది లార్డ్. అలాగే మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతుని. అందుకతడు లేచి సారెపోతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచునుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటికై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని కొన్ని పొలలు ఏరుటికై వచ్చితున్నాను. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చింది. ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవ, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయం మరొకసారి మమ్మల్ని అందరూ ఇక్కడ చేర్చేదాన్ని బట్టి నీకు వందనాలు. మరోసారి ప్రభాని యొక్క లేఖన భాగం సమీపిస్తుండగా లేఖనంలోంచి మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని జీవము కలిగిన యేసు క్రీస్తుని ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను. చేసుకొచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. గత వారం కొన్ని సంగతులు మనం మాట్లాడున్నాం. దాని కొనసాగింపుగానే ఈరోజు కూడా ఉంటుంది. ముందుకు చెప్పినట్టుగా ఒక సిరీస్ లాగా వెళ్తున్నాం. ఎందుకంటే ఒక అంశం గురించి పూర్తిగా మనం తెలుసుకుంటే మళ్ళీ తప్పులను పొరపాట్లను పడనేయకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడే ఉంటాడు. ఏమైనా ఒక దాని గురించి మనం సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మరి ప్రభు చిత్తమైతే ఈరోజు పోయిన వారానికి కంటిన్యూషన్ మాట్లాడుతున్నా. ప్రవక్తను చేర్చుకున్న వారు ప్రవక్త ఫలమును పొందుకొనును. ప్రజల్లో ఇక్కడ చాలా మందికి అర్థం కాని సంగతి ఒకటి ఉన్నది. ఈరోజు ప్రవక్త అంటే అందరూ ఏం తీసుకుంటున్నారంటే ఒక వ్యక్తిని చూస్తాను. వ్యక్తిని కాదండి. ప్రవక్త అంటే దేవుని ద్వారా పంపబడినవాడు. ఆత్మ ప్రేరేపణ చేత, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత వచ్చి మనతో మాట్లాడేవాడు. ఆయన సొంత మాటలు చెప్పడానికి వీలు లేదు. చెప్తే ఆయన లెక్కప్పు చెప్పాలి. కాబట్టి ఈరోజు ఎందుకు మనం వెంబడించాలి దేవుని యొక్క ప్రవక్తనంటే దానికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు తన బిడ్డలతో మాట్లాడటానికి ఆయన ఏర్పరచుకున్న తర్జుమాదారుడి పేరే ప్రవక్త. వాక్యానికి నిజ తర్జుమాదారుడిని మనం ప్రవక్త అంటాం. ఆ సంగతి మనం గుర్తెరిగితే మన వ్యక్తిని చూడం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని వాడుకొని ఆయన పని చేస్తున్నాడు. కరెక్ట్గా మాట్లాడితే గడియ వర్తమానం ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఈరోజు దేవుడు మన మీద ఆధారపడి పనిచేస్తున్నాడు. మన మీద ఆధారపడి పనిచేస్తున్నాడు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. దేవుడికి అసలు మన లెక్కే కాదు. అయినా మన మీద ఎందుకు ఆధారపడుతున్నాడు అంటే మనము మారాలని దేవుడు మన చుట్టూ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మనం మారితేనే ఆయన రావాలి, మనం మారితేనే ఆయన వచ్చి తీసుకుపోవాలి. అలాగే దేవుడు మనలో ఉండేప్పుడు పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఆకాశంలో ఉండి పరిచర్య చేయటంలా, మన మధ్యలో ఉండి పరిచర్య చేయటంలా, మనలో ఉండి పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి నిజంగా వర్తమానం తెలిసిన వాడికి, నిజమైన క్రైస్తవుడికి ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో అన్ని పుస్తకాలకి ముగింపు ఉంది, కానీ ముగింపు లేని పుస్తకం ఒకటి ఉన్నది. ఆ పుస్తకం పేరు అపోస్తలుల కార్యములు. ఏంటి అపోస్తలుల కార్యములు అంటే మానవుల్లో ఉండి దేవుడు చేస్తున్న కార్యములు. ఏంటి మానవుల్లో ఉండి దేవుడు చేస్తున్న కార్యములు అంటే అపవాది కార్యముల మీద దేవుడు ఒక ప్రజల్లో ఉండి దేవుడు చేసే విజయమైన కార్యములు. కాబట్టి ఆ పుస్తకం అయిపోవాలా. మత్తయి సువార్త అయిపోవచ్చు, మార్కు సువార్త అయిపోవచ్చు, లూకా సువార్త అయిపోవచ్చు, మిగతా పుస్తకాలు అయిపోవచ్చు, కానీ ఈ పుస్తకం మాత్రం జరుగుతూనే ఉన్నది.
ఇక్కడ ఇదే సమయంలో గమనించాల్సిన ఇంకో సంగతి ఏంటంటే, దేవుడి కార్యాలు జరుగుతున్నాయి అంటే అపవాది కార్యాల మీద విజయం అని అర్థము. అదే సమయంలో అపవాది కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని అర్థం. దాని మీద విజయం సాధించడమే దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ప్రభావమై ఉన్నది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మన వాక్యం దగ్గరికి వస్తే మీకు రెండు సాదృశ్యాలు ముందు తీసుకొద్దాం అనుకుంటున్నా ప్రభు చిత్తం అయితే ఈరోజు. ఒకటి, ప్రవక్తలు చేర్చుకుంటే ఏమవుతుంది, చేర్చుకోకపోతే ఏమవుతుంది, ఈ రెండు మనకు తెలియాలి. మనం చూడండి, ఏదైనా ఒక పని చేయాలంటే ఈ పని చేయటానికి ఏం కావాలో మొదట చూసుకుంటాం, మన దగ్గర ఉన్నాయా లేవా. రెండోది, ఈ పని చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటో చూసి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఆలోచించి అడుగులు మనం ముందుకేస్తాం. చదువైనా, చేసే ఉద్యోగమైనా, వివాహమైనా, ఏదైనా రెండు వైపులు ఆలోచించి పాజిటివ్ నెగిటివ్ ఆలోచించి ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు ప్రవక్తలు మనం చేర్చుకోవాలి అని నోటి మాటకు చెప్పేయటం కాదు, కానీ ఎందుకు చేర్చుకోవాలి, చేర్చుకుంటే ప్రతిఫలం ఏంటి, చేర్చుకోకపోతే ఏం జరుగుద్ది, రెండు మనకు తెలిసినప్పుడు మనం పొరపాట్లు పడకుండా ఉండటానికి మనకి దేవుడు సహాయం చేయగలడు. ఏమన్ ఇందా మనం చదివిన లేఖనం కానీ గమనించినట్లయితే అది ఏ కాలం అంటే ఆహబు కాలం. అది ఆహబు కాలంలో జరిగిన సంఘటన. అది మనం ఆ సంఘటన చూస్తున్నాం, ఆ సంఘటనలో ఉన్న సారిపతి విధురాలను చూస్తున్నాం, ఆ సంఘటనలో ఉన్న ఏలియాను చూస్తున్నాం. కానీ అక్కడ మనం గమనించాల్సింది, అసలు ఆ దేశానికి ఆ కరువు ఎందుకు వచ్చింది, తిండి లేని స్థితి అక్కడికి ఎందుకు వచ్చిందంటే వాక్యానుసారంగా లేని వ్యక్తి వాళ్ళని పరిపాలన చేస్తున్నప్పుడు అది అలా జరిగింది. దేవుడు యొక్క శాపం అది. అప్పటికి ఏలియా చేత ఆ దేశము శపించబడింది. మీరు గమనిస్తే అదే 17వ అధ్యాయం మొదటి వచ్చి మీరు గమనిస్తే వర్షము పడదు అని చెప్పి ఏలియా చేత శపించబడినది. ఆ తర్వాత వచ్చింది ఇదే. కాబట్టి గమనించండి, దేవుడు యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు దేవుడు యొక్క ఉగ్రతకి మనం లోనవ్వాలి. దేవుని యొక్క ప్రవక్తను మనం చేర్చుకున్నప్పుడు, ఆయన యొక్క వాక్యం మనం చేర్చుకున్నప్పుడు, ఆయన యొక్క సత్యాన్ని మనం వెంబడించినప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఉగ్రతే అది శాపంగా మరి అనేక మంది మీద పనిచేస్తారు. ఈరోజు కూడా మీరు గమనించినట్లయితే అనేక సందర్భాల్లో, అనేక చోట్ల, అనేక కుటుంబాల మీద ఇంకా శాపాలు ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి అంటే మనం పూర్తిగా దేవుడికి లోబడక ఆ శాపాలు పోటల్లా. ఆ శాపాలు తీసేసుకోవడానికే, దాన్ని ఆ బంధకాలు తెగ్గొట్టడానికే దేవుడి కిందకు వచ్చాడు. ప్రతి కుటుంబం మీద ఉన్న శాపం తీసేయటమే దేవుడి యొక్క పని. ఇజ్రాయెల్ బానిసలుగా ఉన్నారు 400 సంవత్సరాలు. ఆ బానిసత్వం తీసేయటానికే దేవుడి కిందకు వచ్చాడు. అయితే ఆశ్చర్యం చూడండి, దేవుడు తీసేస్తానని అన్నాడు. అదే సమయంలో దేవుడు ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తికి లోబడితే ఆ శాపం తీసేస్తారు. ఆ వ్యక్తి పేరు మోషే. ఇప్పుడు నేను మోషే మాట ఎందుకంటాను, మోషే మాట వినాల్సిన పని లేదు, నాకు దేవుడు ముఖ్యం, నాకు మోషే ముఖ్యం కాదంటే, దేవుడు పంపించిన వ్యక్తే మోషే. దేవుడు పంపించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దేవుడు పంపించిన వ్యక్తే బాప్తిస్మిచ్చే యోహాను. దేవుడు పంపించిన వ్యక్తే యేషయా, ఇర్మియా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, పోయిన వారం మనం విన్నాం, వారిని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకున్నట్టే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. అంటే దేవుడి ద్వారా పంపబడిన వ్యక్తిని మనం చేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిఫలం మనం పొందుకుంటాం. అది దేవుడి ద్వారా పంపబడ్డాడు రుజువతను కలిగి ఉండాలి. ఈరోజు దేవుడి యొక్క ప్రవక్తలు అంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో దేవుడు ఏఫోదును ఒకటి చేయించాడు, జ్ఞాపకం ఉందా మీకు? ఆ ఏఫోదు మీద ఏముంటుంది? ఒక రాతి పలక ఉంటుంది. ఆ రాతి పలక మీద 12 రంగురాళ్ళు ఉంటాయి. ఏంటి 12 రంగురాళ్ళు అంటే యాకోబు సంతానమైన 12 మందికి సాదృశ్యంగా ఉన్న ఆ రంగురాళ్ళు ఆయన ఛాతి మీద ఉన్న పలక మీద ఉంటాయి. ఆ ఛాతి మీద ఉన్న పలక మీద ఉన్న రంగురాళ్ళని, ఆ పలకని మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఉరీము తుమ్మీము అంటారు. ఉరీము తుమ్మీము అంటారు. ఏంటి ఉరీము తుమ్మీము గురించి ఇంత ప్రత్యేకమని ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే చూడండి, ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇదిగో దేవుడు నన్ను పంపించాడని చెప్పినప్పుడు, ఇదిగో నేను దేవుడు యొక్క ప్రవక్తని, దేవుడు నాకు ఒక ప్రవచనం ఇచ్చాడు, ఈ ప్రవచనం మీకు చెప్పమన్నాడని చెప్పినప్పుడు ఆ కాల ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, అయ్యా నువ్వేం చెప్తావో చెప్పు, కానీ నువ్వు వచ్చి ఉరీము తుమ్మీము కింద నిలబడి చెప్పు. ఏంటంటే దేవుడిచ్చిన ఒక ప్రామాణికం ఉన్నది. దాన్ని మనం వెంబడించాలి. వచ్చిన వాడు ప్రతివాడు ప్రవక్త అంటాడు, ప్రతివాడు సేవకుడే అంటాడు. అయితే వాక్యానుసారంగా ఉండేవాడే సేవకుడు, వాక్యానుసారంగా ఉండేవాడే దేవుడు యొక్క ప్రవక్త. కాబట్టి నాకు వాక్యం సరిగా తెలియనప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నాకు ఒక ప్రమాణం ఇచ్చాడు, ఒక ప్రామాణికమైన కొలత ఇచ్చాడు. ఏం కొలత అంటే, ఆ ప్రవక్త అని చెప్పుకునే వ్యక్తిని, నా కలో దర్శనం వచ్చిందనుకుని చెప్పుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఉరీము తుమ్మీము కింద నిలబెట్టండి. అతను మాట్లాడినప్పుడు ఇది దేవుడు నాకు ఈ కళ ఇచ్చాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ప్రవచనం ఇచ్చాడు అనే వ్యక్తి చెప్పినప్పుడు ఆ 12 రంగురాళ్ళు వెలగాలి. అది వెలిగినప్పుడు అక్కడ వర్షధనుస్సు రావాలి, ఒక అగ్నిస్తంభం కనబడాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుని ద్వారా పంపించబడినాడు.
లేదా అతను దేవుడి ద్వారా వచ్చిన వ్యక్తి కాదు, అతను మనం తీసి పక్కకి నెట్టచ్చు. అంటే అందరిని మనం చేర్చుకోవటంలా వాక్యానుసారంగా పరిశీలన చేసి నిజంగా దేవుడు ఒక ప్రవక్త అయితే ఆ సూచనలు గుర్తించిన తర్వాత గ్రహించాక అప్పుడు మనం ఆ వ్యక్తిని తీసుకుంటే అప్పుడు ఆ ఫలం మనం పొందుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఇష్టానుసారంగా ఉండి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఇదిగో నేను ప్రవక్తను, ఇదిగో నాకు కల వచ్చింది, నాకు దర్శనం వచ్చి దాన్ని చేర్చుకోండి అంటే ఈరోజు ఎవరు చేర్చుకోరు. ఎందుకని చేర్చుకోరంటే చూడండి, ఒక ప్రవక్త అయితే అతని జీవితం కూడా ప్రవక్త వలె ఉంటుంది. ఒక నిజమైన సేవకుడు దేవుడిని పిలిచి అతను ఒక జీవితం కూడా సాక్ష్యముగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ. అయితే ఈరోజు ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇదిగో నేను ప్రవక్తని, ఇదిగో దేవుడు నేను పంపించాడు, దేవుడు నాకు కలిచ్చాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడంటే ఆ వచ్చిన వ్యక్తి నిజంగా ప్రవక్త అవునా కాదా మనకి ఎలా తెలియాలి? ఇప్పుడు ఉరిమి ఎక్కడుంది, తుమ్మిమి ఎక్కడున్నది, ఆ ఏఫోది ఎక్కడున్నది, అది ఎక్కడున్నది మనకు తెలియదే. కాబట్టి ఇప్పుడు వచ్చినోడు ఎవడేం చెప్పినా నమ్మేయటమేనా, లేదంటే ఎవరు చెప్పినా నువ్వు ప్రవక్త కాదని చెప్పటమేనా? ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే యూట్యూబ్లోకి పోయి చూస్తున్నాం ఇతను ప్రవక్త కాదా. ప్రపంచంలో ఎక్కడన్నా యూట్యూబ్ నిజం చెప్తుందా? చెప్పండి, చెప్తుందా? మీకు చెప్తున్నాను నేను ఇప్పటికి 100కి 100% యూట్యూబ్లో చూసే నిజము కాదు. ఎవరికి నచ్చింది వాళ్ళు యూట్యూబ్లో పెట్టచ్చు. కాబట్టి అక్కడ చూసిన దాన్ని నిజమని ఎలా నమ్ముతున్నావు? ఈరోజు ఇంకా చెడ్డ సంగతి ఏంటంటే ఒకడు చూసింది గాక అది 10 మందికి పోస్ట్ చేస్తున్నాడు యూట్యూబుల్లో. కాబట్టి సత్యం కాదు. నీకు మాట చెప్తా, ఈరోజు దేవుడు ఇచ్చిన ఉరీము తుమ్మిము ఎక్కడో లేదు, అది నీ దగ్గరే దేవుడు పెట్టాడు. ఏంటి నా దగ్గర ఉరీము తుమ్మిము అంటే నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే ఉరీము తుమ్మిము. ఆ ఉరీము తుమ్మిములో వాక్యం ఉన్నది. ఆ వాక్యానుసారంగా ఉన్న వచ్చిన వ్యక్తి ఉన్నట్లయితే అది సరిపోతే అప్పుడు ఆ వ్యక్తి ప్రవక్తను తీసుకోలేదంటే బయటపడేశారు. వాక్యానికి సరిపోవాలి. వాక్యం దాటిపోయినా నువ్వు తీసుకోవద్దు, వాక్యానికి సరిపోకపోయినా నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్త అంటే నిశ్చయంగా వాక్యములో భాగమై ఉంటాడు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ ఓన్లీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ రిజెక్ట్ బై ఎనీ టైం. ఒకవేళ వాక్యానుసారంగా లేకపోతే నువ్వు ఏ సమయంలో అయినా తీసి దాన్ని బయటపడేయచ్చు. ఎంత గొప్పగా చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా, నీ కదిలించిన, ఉద్యమం ఇచ్చిన, మంట పుట్టించిన, నిన్ను ఎగిరి గంతులేసేలా చేసిన, నాట్యమడలు చేసిన, ఏడిపించిన, కేకలు పెట్టేలా చేసిన, వాక్యానికి సరిపోకపోతే తీసి బయటపడేసిన. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఈరోజు పరలోకం మనం పోవటానికి అదే మనకి ఆధారం. ఆధారమైన వాక్యాన్ని నువ్వు ఎప్పుడు దాటిపోవద్దు, ఎప్పుడు పక్కకి తొలగిపోవద్దు. దేవుని నామానికి మహిమ. అయితే నీకు సంగతి, బైబిల్లో ఒక మాట ఉన్నది, వారు వినునను వినకపోయినను వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని వారికి తెలియజేయండి. అంతేనా? లేఖనమే కదా మాట్లాడుతున్నాం. అది వారు విన్నా వినకపోయినా ఈ సంగతి మీరు చెప్పండి, ఎందుకంటే అది సాక్ష్యమై ఉన్నది. అలాగే మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహాబు. ఆహాబు కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించున్నాడు. ఎవరా ప్రవక్త? ఏలియా ప్రవక్త. ఇప్పుడు ఆహాబు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏలియా ప్రవక్త. యెజబెల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యెజబెల్కి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఈరోజు మనము కూడా అంగీకరించకపోయినా దేవుడు పంపిన ప్రవక్త ఉన్నాడు. దాన్ని మనం దాటిపోవడానికి వీలు లేదు, తృణీకరించడానికి వీలు లేదు. ఎందుకంటే సర్వసత్యం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు ఒకేలాగుంటుంది. మానవులైన మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ దేవుడు యొక్క వాక్యం ఎప్పుడు ఒకేలాగుంటుంది. బైబిల్ చెప్తా ఉన్నది, యేసుకి స్పష్టంగా ఒక మాట పలుకుతా ఉన్నాడు, ఆయన భూమి ఆకాశంలో గతించిన నా మాటల్లో సున్నైనను పొల్లైన గతించు. ఆయన ప్రతి కాలానికి ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తి ద్వారా మాట్లాడితే నిజమైతే నాతో కూడా మాట్లాడటానికి దేవుడి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, మీతో కూడా మాట్లాడటానికి దేవుడి దగ్గర ఒక వ్యక్తి నిశ్చయంగా ఉండి తీరవలసిందే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే మీరు గమనిస్తే ఇక్కడున్న ఆహాబు ఎట్లాంటి వాడంటే ఆ కాలానికి వచ్చిన ప్రవక్తను ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక చిన్న మాట ఉన్నది, బీయింగ్ ఎ మెసేజ్ బిలీవర్, వర్తమాన విశ్వాసి కూడా కరెక్ట్గా మాట్లాడదా. కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే డిజోబేడ్ ప్రాఫిట్. ఇతను చేసిన పని ఏంటంటే ప్రవక్త వర్తమానం అంగీకరించాడు, అయితే దాని ప్రకారంగా జీవించడానికి మాత్రం ఒప్పుకోవాలి. ఈరోజు కరెక్ట్గా మాట్లాడితే మనం జీవిస్తున్న ఈ గడియ కూడా అలాగే ఉన్నది. అంగీకరిస్తున్నాం కానీ జీవించడంలో ఫెయిల్ అవుతా మనకి కుంటి సాకులు అంటారు దాన్ని.
ఏం సాకులు అయ్యి? కుంటి సాకులు. అంటే ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక మనం చెప్తుంటే ఎదురుగా సాకని తెలుస్తాను, దాన్ని కుంటి సాకులు అంటాం. ఇప్పుడు మనం వర్తమాన ప్రకారంగా జీవించలేదు. ఎందుకంటే మనకున్న కుటుంబ పరిస్థితులు, నా ఆరోగ్య పరిస్థితి, నా ఇంట్లో పరిస్థితి, నా ఒంట్లో పరిస్థితి, ఇవన్నీ కుంటి సాకులండి. ఇవన్నీ సాకులండి. ఎందుకంటే ప్రతి దాన్ని మార్చగల దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీ బలహీనతలు నువ్వు చెప్పొద్దు, నీ బలం ఏంటో చెప్పు. నీ బలం యేసుక్రీస్తు, నీ బలము వాక్యము, నీ బలం ప్రార్థన, నీ బలం విశ్వాసము, నీ బలం ఆయన కృప, నీ బలం ఆయన శక్తి, నీ బలం ఆయన యొక్క రక్తము, నీ బలము యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తుని కలిగి ఉన్న నీవు బలహీనుడు ఎలాగవుతావు? క్రీస్తుని కలిగి నీవు నీ బలహీనతలు చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నావు? ఈరోజు మనం ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నామంటే ఎలాగున్నామంటే పావుగంట చెప్తాం మన ఆరోగ్య పరిస్థితి, అరగంట చెప్తాం కుటుంబ పరిస్థితి. అవన్నీ అలాగే ఉంటాయి. అయినా విశ్వాసంగా నువ్వు ఎదుగో దేవుడు నన్ను ఈ సమస్యలు ఉన్నప్పటికీ నన్ను బయటికి దాటిస్తాడు, నా బలహీనతలోంచి దాటిస్తాడు. ఆరోగ్యం బాల అయితే దేవుణ్ణి నమ్ముతున్నా, నా అనారోగ్యాన్ని నమ్మటల్లా, నేను దీన్ని స్వస్థపరిచేవాడి అందే విశ్వాసం కలిగి ఉన్నాను అన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచడా, దేవుడు నిన్ను బలపరచడా? నీ బలహీనతలోంచి ఆయన బయటికి తీసుకురాగల సముద్రుడై ఉన్నాడు. ఈరోజు చూడండి, మనకున్న ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనత ఏంటంటే మన బలహీనతల్ని పదే పదే చెప్పుకోవడం, పదే ఇంతము, పదే అనుకోవటంతో నీలోంచి ఆ బలహీనతలు బయటికి పోతుంది. అంతేనా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ దెయ్యం మళ్ళా వస్తుంది. నిజమేనా? బైబిల్ చెప్తా ఉన్నది, పోయిన దెయ్యం మళ్ళా వస్తుంది. కాబట్టి ఈరోజు కూడా పోయిన వ్యాధి, పోయిన బలహీనత, పోయిన ఇబ్బంది, పోయిన శోధన, పోయిన పేదరిక, పోయిన ఆర్థిక పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తాయి. అయితే నువ్వు ఎలాగ ఉండాలంటే నువ్వు ఇంకా బలంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంకా విశ్వాసంగా ఉండాలి. ఒకసారి నేను జయించాను, ఒకసారి నేను ప్రార్థనను కదా, రెండోసారికి ఇంకా ఈజీ కదా, ఇది ఇంకా బలమైన ప్రార్థన చేయగలను. మొదటిసారి నాకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, ఇప్పుడైతే బలహీనతను జయించడానికి ప్రార్థన ఎలాగ చేయాలో తెలుసు, ఎలాగ విశ్వాసం ఉండాలో తెలుసు, ఎలాగ ఉపవాసం ఉండాలో తెలుసు, ఎలాగ బలం పొందుకోవాలో నాకు తెలుసు అన్నట్టుగా నువ్వు ఉంటే నీ మీద వ్యాధులు ఎందుకు పనిచేయాలి, దాని బలహీనతలు ఎందుకు పనిచేయాలి? ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఒకసారి జయించిన విశ్వాసివి, దేవుడు యొక్క బలం పొందుకున్న విశ్వాసివి, ఆయన యొక్క ఆత్మను పొందుకున్న విశ్వాసివి, నువ్వు మరింత ఉత్సాహంగా అపవాదిని ఎదుర్కోవాలి. ఇప్పుడైతే కానీ మనం దేనికి విలువిస్తున్నాం? బలహీనత, నోరు తెరిస్తే బలహీనత, ఆలోచనల బలహీనత, ఇంట్లోంచి బయటికి రావాలంటే బలహీనత, పనిలోకి వెళ్ళాలంటే బలహీనత, ఉద్యోగంకి వెళ్ళాలి బలహీనత, తిరిగి ఇంటికి రావాలని బలహీనత, రాత్రి పడుకోవటానికి కూడా బలహీనత. ప్రతి దాంట్లో మనం బలహీనమైపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఒకటి చెప్తున్నా, నువ్వు క్రీస్తులో విజయం సాధించావని నువ్వు నమ్మకపోవటం. నువ్వు విజయం సాధించినప్పుడు విజయం సాధించిన వ్యక్తి వలే ఉండవు. అంతేనా? ఒక చిన్న మాట చెప్తాను. రోడ్డు మీద మనం అప్పుడప్పుడు వెళ్తా ఉంటే అప్పుడప్పుడు నిమ్మకాయలు, మిరపకాయలు కనిపిస్తాయి. ఏం చేస్తాం? పొరపాటున కాలు అయిపోతే ఏం చేస్తాం? అమ్మో కాలేస్తే ఏమైనా అయిందా, వెనక్కి తిరిగి, పక్క తిరిగి, ఇటు తిరిగి, ఈపు చూపించుకుని వెళ్తాం. అసలు ఏ దేవుడు నమ్మాడు? మిరపకాయ దేవుడిని, నిమ్మకాయ దేవుడిని? చెప్పండి. రక్తం కాచిన దేవుడినా? జయశాలి దేవుడిని ఎవరు నమ్మారు? మిరపకాయని జయించలేకపోయావు, నిమ్మకాయని జయించలేకపోయావు, ఇక నువ్వేం విశ్వాసి? పేరుకి మాత్రం వెనకాల ఒక పెద్ద ట్యాగ్ పెట్టుకున్నావు, వర్తమాన విశ్వాస. వర్తమాన విశ్వాసం ట్యాగుల వల్ల నీకు శక్తినిచ్చింది, బలంనిచ్చింది, నీవెవరో నీకు బయలుపాటునిచ్చింది, హక్కు పొత్తు నీ చేతిలో పెట్టింది. నౌ యు హావ్ ద టైటిల్ డీడ్, యు కెన్ కాంక్వర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఇప్పుడు ఈ భూమి మీద హక్కు పత్రం నువ్వు కలిగి ఉన్నావు. నువ్వెవరో నీకు తెలిసి, క్రీస్తుని ఒక భాగం అని నీకు తెలిసి నువ్వు ఉండగా నువ్వు వాటికి భయపడటం ఏంటి? బలహీనతలు భయపడటం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి నువ్వు ఏది భయపెట్టలేదు వాక్యంలో నువ్వు ఉంటే. వాక్యము ప్రతిదాన్ని భయపెడుతుంది. నువ్వు చూడండి, బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆ మాట చెప్తానికి ఇష్టపడతాం, జీవించడానికి కష్టపడతాం. ఏంటి ఆ మాట? లోకంలో ఉన్నవాడి కన్నా, మరి మిరపకాయ కన్నా నీ దేవుడు పెద్ద దేవుడు కాదా? నిమ్మకాయ కన్నా పెద్ద దేవుడు కాదా? కుంకుమ నీళ్ళ కన్నా పెద్ద దేవుడు కాదా? మరి వాటిని నువ్వు జయించలేకపోతే నీ ఉన్న విశ్వాసం ఎక్కడ, నీ బలం ఎక్కడ, నీ శక్తి ఎక్కడ? నువ్వు వర్తమానం చెప్పుకోవడం దీనికి. ఇంకా ప్రతి దాన్ని జయించడానికి దేవుడు నీకు సరిపడ శక్తినిచ్చాడు. బైబిల్లో ఒక మంచి మాట, నాకు ఇష్టమైన మాట, బలమైన మాట, నా కృప నాకు చాలు, ఆయన కృప నాకు చాలు. నేను అది నమ్మాలి. ఇప్పుడు నేను నమ్మినప్పుడు ఆయన కృప నాతో పాటు ఉంటే నాకు బలహీనత ఏముంటుంది? అంతేనా? కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు తెలుసా? వర్తమాన విశ్వాస అయ్యి ఉండి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాక్యానికి లోబడకపోతావు. వాక్యానికి లోబడకపోతే నీకు ఒక మాట చెప్తా, నువ్వు ప్రతిదానికి భయపడాలి. గాలి వచ్చినా భయపడాలి, కరెంటు పోయినా భయపడాలి, కర్టలను పైకి ఎగిరినా భయపడాలా,
చీకటి వచ్చినా భయపడాలా, ఇంట్లోంచి బయటికి పోవాలని భయపడాలా, ఇంటికి రావాలని భయపడాలా, ప్రతిదాన్ని భయపడాలా దేవునికి లోబడకపోతే. ఏమా బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఎవరికి మనం భయపడాలి? యెహోవా యందు భయభక్తులే జ్ఞానముకు మూలము. నువ్వు నిజంగా వాక్యంలో ఉంటే దేవుడికి భయపడతావు, లోకంలో దేనికి భయపడు. దేవుడికి భయపడితే దేవుడు ఆయన యొక్క జ్ఞానం నీకు ఇస్తాడు, ఆయన యొక్క శక్తి నీకు ఇస్తాడు, ఆయన యొక్క ఆత్మ నీకు ఇస్తాడు, ఆయన యొక్క దూతలు నీ చుట్టూ కావలించుతాడు. నువ్వు దేనికి భయపడతావు ఇంకా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇక్కడ దేవుడి మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నీకు అధికారం ఇస్తాడు. అయితే ఈరోజు మనందరి సమస్య ఏంటంటే, కొద్దిమంది ఇప్పటికీ కుటుంబాల్లో పోరాటం చేస్తూ ఉంటారు. ఏంటి పోరాటం అంటే, నా భార్య నా మాట ఏమో. పోరాటాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు అధికారం కోరుకోవద్దు, నువ్వు వాక్యానుసారంగా ఉంటే దేవుడిని అధికారంలో కూర్చోబెడుతుంది. అంతే కదా. ఇక్కడ ఈయనేం కోరుకున్నాడు? రాజుగా ఉండాలంటే నాకు అందరి సహాయ సహకారం కావాలి, అందరు అక్కర్లా దేవుడిది కావాలి. చూడండి, కొన్నిసార్లు కొంచెం వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తుని దేవుడి గురించి చెప్తానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు కూడా దేవుడే మేము నమ్ముతాము, అందరు నమ్ముతాము. నువ్వు అందరు నమ్మేటప్పుడు క్రైస్తవుడు ఎలాగవుతావు? క్రైస్తవ్యాన్ని నమ్మినప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. నువ్వు క్రైస్తవుడు అయ్యాక ఇంక వేరే ఏది నమ్మలేవు. నువ్వు నమ్మితే నువ్వు క్రైస్తవుడు ఎప్పటికీ కాలేవు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే బైబిల్లో ఒక మాట ఉన్నది, ఇలాంటి వాళ్ళకి వర్తమానంలో ఒక మాట ఉంది. ఏమంటారండి ఇది? కొంచెం గట్టిగా చదవండి, ఆంగ్లం వచ్చిన వాళ్ళు చదవండి. బోర్డర్ లైన్ బిలీవర్ అంటే ఏంటి? సరిహద్దు విశ్వాసి. ఇప్పుడు ఆహబ్ ఎవరు? మీరు ఆహబు గురించి బైబిల్లో స్పష్టంగా చదివితే మీకు సంగతి కనిపిస్తుంది. ఉదయం పూట ఇంట్లోంచి బయట రాగానే ఏలే కనిపిస్తే ఏమనేవాడు? ప్రెసిడెంట్ పాస్టర్ గారు అనేవాడు. చర్చికి వస్తామని, చర్చికి వచ్చేస్తాను పాస్టర్ గారు. చర్చికి వస్తాడండి, రాడంటలా, ఖచ్చితంగా చర్చికి వెళ్ళేవాడు. అయితే మీరు గమనించండి, యెజబెల్ రాగానే యెజబెల్ని తీసుకొని బయలుదేవ దగ్గర పోయేవాడు. ఇది సరిహద్దు విశ్వాసం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు ఎవడవో నీకు తెలియకపోతే నీ పేరు సరిహద్దు విశ్వాసం. అంతేనా? ఈడకి మీకు ఇది అర్థం కాదు, సరిహద్దు విశ్వాసం అండి. ఇప్పుడు త్వరగా అర్థం అవుతుంది. గోపి అంటారు తెలుసా? అంత బాగా తెలుసు. ఏంటది అంటే ఏంటి? గోపి అంటే అర్థం గోడ మీద పిల్లి అంటే అర్థం ఏంటి? ఎడు దుక్కుదో తెలియదు. ఇప్పుడు సరిహద్దు విశ్వాసం అంటే ఏంటి? ఇటా అటా తెలియదు. ఇప్పుడు ఆహాబ్ ఎవరు? భార్య కనిపిస్తేనేమో బయలు అంటాడు, ఏలియా కనిపిస్తేనేమో యెహోవా అంటాడు. ఇది సంగతి. కాబట్టి ఈరోజు నువ్వెవరివి? చర్చికి వస్తే యేసుక్రీస్తు, ఇంటి దగ్గర ఉంటే ఇంకోటి అన్నావంటే నువ్వు క్రీస్తు విశ్వాసే కాదు, సరిహద్దు విశ్వాసం. బీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుడికి అన్నిటికంటే అత్యంత అసహ్యమైనది అది, అత్యంత అసహ్యమైనది. ఏలియా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఎంతకాలము రెండు తలంపుల మధ్యలో ఉంటావు. నువ్వు క్రీస్తు వాడివా, క్రీస్తు సంబంధించినట్టుగా ఉండు. నువ్వు బయలుకి సంబంధించా, బయలుకి సంబంధించే ఉండు. నువ్వు ఎలాగ ఉండాలి అలాగే ఉండు. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పాడు, చెప్పలేదా? నువ్వు వెచ్చగా ఉండని మేలు, చల్లగా ఉండని మేలు. నువ్వు చల్లగా ఉండగా వెచ్చగా ఉండగా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోట నుంచి నువ్వే ఉద్దేశించున్నాను. నా నోట నుంచి అంటే క్రీస్తులోంచి, క్రీస్తులోంచి అంటే వాక్యంలోంచి, వాక్యంలోంచి అంటే వధుస్థానంలోంచి, వధుస్థానం అంటే శరీరంలోంచి, శరీరం అంటే సంఘంలోంచి, సంఘంలోంచి ఇసిరేయచమంటే పరలోకంలోంచి పాతాళంలోకి పోతాం. కాబట్టి ఆయన ఇసిరేస్తానన్నాడు. ఇంకా ఇసిరేలా, అది వార్నింగ్. అది ప్రత్యేకించి ఎవరికి చెప్పాడంటే మన సంఘ కాలానికే చెప్పాడు. లౌదీకే సంఘ కాలానికి దేవుడు ఇచ్చిన వార్నింగ్ అది. కాబట్టి ఈ సంఘకాలం ఎలాగుంటుందో దేవుడికి ముందే తెలుసు. తెలుసు కాబట్టి దేవుడు ఆ మాటలు రాయించాడు. కాబట్టి మరీ మనము ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, విశ్వాసిగా ఉండి వాక్యానికి లోబడక అధికారం కోరుకొని సరిహద్దు విశ్వాసిగా ఉన్న కారణం చేత దేవుడు ఏం చేశాడు? లోబడలేని కారణం చేత కరువును పంపించాడు. కరువును ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఎవరు దీన్ని తప్పుగా అనుకోకండి. మీకు బలం రావాలని చెప్తున్నారు కానీ బలహీనపరచాలనే మాట ఇక్కడ నుంచి చెప్పను. ఎందుకు మన కుటుంబాలు చాలా విషయాల్లో బలహీనంగా ఉంటున్నామంటే వాక్యానికి లోబడి. ఆర్థికంగా బలహీనంగా, ఆత్మీయంగా బలహీనం, శారీరకంగా బలహీనం. కారణం ఏంటంటే వాక్యానికి సంపూర్ణంగా లోబడక, దేవుడి చిత్తానికి పరిపూర్ణంగా లోబడక, ఇదిగో ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఏ స్థితికి పోద్ది అంటే, లాస్ట్ స్థితి ఏంటో తెలుసా? కాల్ ఆఫ్ కింగ్డమ్. తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అధికారం కోరుకున్నాడు కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడికి లోబడి. అలాగే ఈ రోజు కూడా మనము భూ సంబంధంగా అన్నీ కోరుకోవచ్చు. అయితే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వాలనుకుని నీకు ఇస్తాడు. బైబిల్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నది, నువ్వు పరలోక రాజ్యమే దృష్టి పెట్టినప్పుడు, నీ మొట్టమొదటి ఆలోచన దాని మీద పెట్టినప్పుడు, దాన్ని వెంబడిస్తుంటే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న కారణం చేత ఇక్కడ నీకు ఏవైతే అవసరమై ఉన్నాయో దేవుడు అవన్నీ నీకు ఇస్తాడు.
అయితే నేను ఇక్కడ వాటి మీద దృష్టి పెట్టినప్పుడు పరలోకాన్ని పోగొట్టుకుంటా. నేను పరలోకం మీద దృష్టి పెట్టినప్పుడు ఇక్కడ నాకు ఏం అవసరం ఉన్నాయో వాటిని నేను పొందుకోగలుగుతాను. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకెళ్తున్నానండి. ఇక్కడ వాస్తవానికి ఆహాబు చేయాల్సిన పని ఏంటంటే ప్రవక్తను తీసుకోవాలి. దానికి బదులు ఎవరిని తీసుకున్నాడు ఈయన? యెజబెలని. యెజబెల్ అంటే కరెక్ట్గా మీరు మాట్లాడితే లోకం అని. లోకం. క్రైస్తవం ఒకటైతే యెజబెల్ మతం ఒకటి. యెజబెల్ స్వభావం ఒక మతం. మీరు గమనిస్తే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనది. పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనది. మీరు గమనించండి, ఆహాబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో ఆహాబు భార్య యెజబెల్ ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క ప్రవక్తలను చంపుతుంది. మరి ఎలాగ నువ్వు కలిసి ఉంటావు? బయటికేమో పాస్టర్ గారు అంటున్నారు, లోపల మాత్రం ఏమున్నది? వర్తమానం నమ్ముతున్నాడు, లోపల మాత్రం ఏమున్నది? దానికి విరోధమైన కార్యములు ఇంట్లోనే జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు బయటికి ఏం చెప్పగలవు? నీ జీవితం చెప్పటం లేదా? నువ్వు ఎలాగున్నావేంటో అనే దేవుని దృష్టిలో దేవుడికి ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలుసు. దేవుడికి అస్పష్టమైనది ఏది లేనే లేదు. ఆయన భూమి మీద ఉన్న ప్రతి జంతువునే కాదు, నీ హృదయంలో అట్టడుగున దాచిపెట్టబడిన చిన్న ఆలోచన కూడా ఎరిగి ఉన్నాడు. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ గాడ్. నువ్వు దేవుడి గురించి ఆలోచన చేసినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకని జాగ్రత్త కలిగి ఉండాలంటే నీ మాటలనే కాదు, నీ చూపులనే కాదు, నీ ఆలోచనలో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఏమన్. కాబట్టి ఇక్కడ ఆహాబ్ అనుకుంటున్నాడు ఏలియాకి ఏమీ తెలియదు కదా అని. ఏలియాకు తెలిసినా తెలియకపోయినా సంబంధం లేదు. అయితే తెలిసిన వాడు దేవుడు ఉన్నాడు. అలాగే ఈ రోజు మనం అనుకుంటున్నాం మన సంఘస్థులు ఎవరికి తెలియదు కదా, ఇంటి చుట్టుపక్కల ఎవరికి తెలియదు కదా అని ఇంట్లో కూర్చొని నువ్వు చేసే ఆలోచనని దేవుడికి ఎరిగి ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా చెప్పట్లేదా? సిరియా రాజు చేసిన ఆలోచనలను, అంతఃపురంలో కూర్చొని చేసిన ఆలోచనలను, పక్క దేశంలో కూర్చున్న యోదయాలో కూర్చున్న ఎలీషా గుహలోపల కూర్చున్న ఆయన ఈ రాజు యొక్క హృదయంలో ఆలోచన ఎలా చెప్తున్నాడు? ఒక మానవుడే ఇలా చెప్పగలిగితే మరి దేవుడి సంగతి ఆలోచించండి. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా నీ హృదయ ఆలోచనలు దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ థింకింగ్ సంథింగ్ అబౌట్ ఎనీ పర్సన్ ఆన్ దిస్ ఇయర్. ఈ భూమి మీద ఏ మనిషి గురించి అయినా నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఆ ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఆ ఆలోచన దేవుడు ముందుగా ఎరుగున్నాడు. ఎంత జాగ్రత్తగా మనం ఉంటే అది అంత మేలు అన్నట్లు. ఇక్కడ గమనించండి, తీసుకోవాల్సిందేమో ప్రవక్తను దోసివేశాడు దేవుడు. ఆ కాలానికి చూడండి, ఇతను కూడా ఇజ్రాయెల్ రాజు సరిగా నడిపించడానికి దేవుడు ప్రవక్తనిచ్చాడు. అవునా? ఇప్పుడు ఈయన ఇజ్రాయెల్ రాజు అయ్యి ఉండి దేవుడి యొక్క క్రమంలోనే వచ్చినప్పటికీ దేవుడిచ్చిన వాక్య క్రమాన్ని తీసుకోకుండా ఇక్కడ అధికారం పొందుకోవాలంటే బయలు ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆమెని కానీ పెళ్లి చేసుకుంటే నాకు ఆర్థికంగా బాగుంటుంది, రాజ్యం కూడా పెరుగుతుంది, నాకు వ్యతిరేకత ఉండదు కదా. నేను అందుకంటాను, సంఘం వేరు సమాజం వేరు. సంఘం వేరు, సమాజం వేరు. ఎందుకు ఈ మాటలు పెరుగుతా ఉన్నానంటే క్రైస్తవ్యానికి రాజకీయానికి సంబంధం లేదు. క్రైస్తవ్యానికి రాజకీయానికి సంబంధం లేనే లేదు. నువ్వు రాజకీయంలో ఉన్నావా, నువ్వు ఎన్నటికీ క్రైస్తవుడు కాదు. ఎందుకంటే అక్కడ మొత్తం అబద్ధమేమన్నది. ఆ అబద్ధాలు నువ్వు భాగం ఎలాగవుతావు? దేవుడు నిన్ను దానిలో భాగము చేయలా. దేవుడు నిన్ను ఆయనలో భాగం చేశాడు, ఆయన యొక్క వాక్యంలో భాగం చేశాడు, ఆయన ఇచ్చిన ఆత్మలో దేవుడు నిన్ను భాగం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని దేనిలో భాగం చేశాడో నువ్వు వాటి గురించి శ్రద్ధ కలిగి ఉండు, కానీ మరి దేని గురించి నువ్వు శ్రద్ధ కలిగి ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. లాస్ట్కి చూడండి, అధికారం కావాలనుకొని యెజబెల్ని చేసుకున్నాడో ఆ యెజబెల్ వెళ్ళే నీకు రాజ్యం మొత్తం పోయి. ఆహాబు నాశనం అవటానికి కారణం, పతనానికి కారణం ఎవరంటే ఆహాబు యొక్క స్వభావము, యెజబెల్ యొక్క మతము. కాబట్టి ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా మనల్ని కానీ పరిశీలన చేసుకుంటే ఆహాబు ఏం చేశాడు దేవుడికి ఎంత కోపం రావటానికి? ఆహాబు దేవుడి యొక్క దృష్టిలో ఎలాగున్నాడంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఇజ్రాయెల్ రాజులందరిలోకి ఆహాబు కన్నా చెడిపోయిన వాడు ఎవడు లేడు. అంతేనా? ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయం 30వ వచనం. మొదటి రాజులు 16వ అధ్యాయం 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబోము
జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటూ స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెల్ వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచుండను. బైబిల్ మొత్తంలో క్రైస్తవులు దేనికన్నా మొక్కచ్చా? విగ్రహాలకి మొక్కచ్చా? బొమ్మలకి మొక్కచ్చా? నేను చెప్తున్నా, యేసుక్రీస్తు బొమ్మ కూడా మొక్కడానికి లేదు, సిలువకు మొక్కడానికి కూడా ఏం లేదు, మరియమ్మలకి మొక్కడానికి లేదు, జోజప్పలకి మొక్కడానికి లేదు. కారణం ఏంటంటే నువ్వు ఎవడికి మొక్కద్దని దేవుడు చెప్పాడు. నువ్వు దేవుడిని నమ్మావా, ఎవడికి మొక్కవు. శద్రకి మేషకి అబేద్నెగోలు ఎందుకని మొక్కలేదంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఎక్కడ బొమ్మకు మొక్కమని చెప్పాల. మరి ఈరోజు నీకు కూడా వాక్యం తెలిసి నువ్వు మొక్కుతావా, నమ్ముతావా? ఇతరులు చెప్పినది నమ్మటానికి వీలేదు. నమ్మేవాడు క్రైస్తవుడు కాదు, మొక్కేవాడు క్రైస్తవుడు కాదు. నువ్వు ఎవరికి మొక్కితే క్రైస్తవుడు కాదు. ఇంకా కొన్ని సంఘాలకు పోతే పెళ్లి కాగానే పాస్టర్ గారి కాళ్ళకి మొక్కాల. ఇదేంటిది? బర్త్డేకి పాస్టర్ గారి కాళ్ళకి మొక్కాల. కొన్ని ఊర్లకు పోయి ప్రసంగాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి అయిపోగానే కాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఏంటంటే మా పాస్టర్ గారి కాళ్ళు మొక్కుతాము. చూడండి, ఇప్పుడు పాస్టర్ గారు ఎవరయ్యారు? ఇప్పుడు విగ్రహాలైనవి. ఇవన్నీ పాతాళంపై విగ్రహాలు అంటా నేను. కాళ్ళకి మనం మొక్కించుకోవద్దు. ఇది మొక్కించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు అందరిలో ఉన్నాడు. ఒకరిలో ఉన్న దేవుడు ఇంకొకరి కాళ్ళు మొక్కడు కదా. కాబట్టి అందరూ సమానమై ఉన్న క్రీస్తు కాచే రక్తాన్ని బట్టి మనమందరం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్తున్నాం. 33వ వచనం చూడండి అక్కడే. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయెల్ రాజులకు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించును. దేవతా స్తంభాలు చేయటం ఒకటి, దానికి పోయి మొక్కటం ఒకటి, దానికి సహాయం చేయటం ఒకటి, దాని దగ్గరికి పోయే వాళ్ళకి వాళ్ళు వెనకాల నిలబెట్టడం ఒకటి. ఇవన్నీ ఏం పనులు అంటే వాక్యానికి విరోధమైన పనులు. ఈ పనులు మనం చేసినప్పుడు శపించబడమా? దేవుడు మనల్ని తోసేయడా? చెప్పలేనండి ఎవరు సమాధానం. తోసేస్తాడా లేదా? అదే నిజమైతే మనం చాలా జాగ్రత్త. ఇంకొక మాట ఉంది, 2వ దినవృత్తాంతాలు 33:6 వచనం. ఇది చాలా జాగ్రత్త. క్రైస్తవులు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు అండి ఇవి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 6వ వచనం. బెన్హిన్నోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిలో గుండము దాటించి ముహూర్తములు విచారించుచు మంత్రములను చిల్లంగితనములను వాడుకు చేయు కర్ణ పిశాచములతో సోదెగాంటతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు ఒకవేళ మనం ఇదేదైనా చేస్తే ఆల్రెడీ బైబిల్లో రాసి ఉన్నది, ఇట్లా చేయడానికి నువ్వు వీలు లేదని. ఇప్పుడు మనం చేయొచ్చా? ఇప్పుడు మనకందరికీ ఒక క్యూరియాసిటీ ఉండదు. ఏం క్యూరియాసిటీ అంటే నా భవిష్యత్తులో నాకేమవుతుందో తెలుసుకోవాలి. ఇదే కదా వ్యాపారం, ఇదేగా వ్యాపారం. కర్మ ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే యాప్లు కూడా వచ్చింది దీన్ని వ్యాపారం చేసుకోవడానికి. ఆ యాప్లకి మళ్ళీ ఫీజులు కట్టి మరి జాయిన్ అవుతుంది. మళ్ళీ దాంట్లో ఎలా చెప్పాడు నువ్వు కూడా చెప్పించుకోపోయని చెప్పటం. బైబిల్ అంటుంది, మీకు ఒక గతంలో కూడా జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అగ్నిగుండం దాటించి ముహూర్తములు విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడిక చేయు కర్ణ పిశాచములతో సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు. బైబిల్ చెప్తా ఉంది, సోదె అంటే దేవుడికి అత్యంత అసహ్యము. అవునా? కొద్దిమంది స్త్రీలు మధ్యాహ్నం పూట ఇళ్లల్లో బయట ఒక చిన్న వాయిద్యం పెట్టుకుని ఇలాగ వాయించుకుంటూ తిరుగుతూ ఉంటారు కొద్దిమంది. మరి ఇప్పుడు ఇక్కడ వస్తున్నా లేదో నాకు తెలియదు. ఊరి చివరిలో మాత్రం అక్కడక్కడ తగులుతూనే ఉంటారు. కొద్దిమంది స్త్రీలకి ఆ సౌండ్ వినబడగానే ఎమ్మటి వచ్చేయాలి బయటికి. వచ్చేసి వాళ్ళ ఇంటికి పిలుస్తారు. ముందేం చేయాలి? ఒక చాట పెట్టాలి, చాటలో బియ్యం పోయాలి, ఆ తర్వాత ముందు డబ్బులు వేయాలి, ఆ తర్వాత ఇంట్లో ఉన్నవన్నీ అన్నీ వేస్తారు. సరే వీళ్ళే వాడిని ఆగుతారా? ఆగరు. మాయనాట సరిగ్గా ఉండటల్లా, ఇంట్లో డబ్బులు ఇవ్వటల్లా, ఒకళ్ళకి ఇంకేదైనా ఉందా, ఇంకో కుటుంబం ఎక్కడైనా పెట్టాడా, మొత్తం వీళ్ళే చెప్పారు ఆమె. ఇప్పుడు ఆమె చెప్తుంది, అవును నువ్వు చెప్పింది నిజమే, నాకు కూడా ఇన్ని ఉంది. వీళ్ళే మొత్తం చెప్పారు, వాళ్ళు తిరిగి ఆమె చెప్పింది మొత్తం నిజమేనండి. ఇవి పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 10 రూపాయలది బిగిన్ అవుతుంది, 100 అవుతుంది, 500 అవుతుంది, 1116 అంటారు, 10,000 అంటారు, తర్వాత బంగారం ఇస్తే కానీ పోదాం. ఏం చేయాలి ఇప్పుడు? అంటే వాళ్ళు వచ్చింది దేనికంటే నిన్ను ఆర్థికంగా దోచుకోవడానికి వచ్చారు. ఆర్థికంగా దోచుకోవడానికి. నేను ఎప్పుడంట దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నువ్వు ఆయనకి బిల్లు కట్టడం.
దేవుడు నీ కార్యం చేస్తే నువ్వు బిల్లు కట్టడం ఏంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు దేవుని పని చెయ్యి, ఆత్మను సంపాదించు, ఇంకా ఎక్కువ పరిచయంలో నువ్వు పాలు భాగొస్తున్నావు. ఈ పనులు కదా మనం చెయ్యాలి. అందుకేనంటాను, మనం ఏది క్రమంగా చేయాలి అదే క్రమంగా చేయాలి, లేకపోతే అక్రమం అవుతుంది. ఇక్కడ ఈయన చేసిన పని కూడా అదే. చెడ్డరాజు, భూమి మీద అందరికన్నా అత్యంత చెడ్డరాజు అనిపించుకున్నాడు. అయితే ఈరోజు మనము కూడా క్రైస్తవులో ఉంటే ఒకవేళ పొరపాటు ఆ పనులు కానీ చేసినట్లయితే చూడండి, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటాం. ప్రవక్తను చేర్చుకోకుండా లోకంలో చేర్చుకుంటే, దేవుడు ఈయనకి ఇచ్చాడు, ప్రవక్తనిచ్చాడు, యోధా రాజుగా పెట్టాడు, దేవుడు ఏం చేయాలి అన్ని చేశాడు. అంటే దేవుడి తరపు నుంచి అన్ని పాజిటివ్సే ఉన్నాయి, ఆయన తరపు నుంచి నెగిటివ్ లేవు. ఈరోజు దేవుడు కూడా నీకు కావాల్సిన వాక్యం ఇచ్చాడు, నీకు కావాల్సిన వర్తమానం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సేవకుడు మొత్తం అన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే వాక్యానికి లోబడాలి. నేను కేవలం లోబడాలి. నేను కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నేను వెళ్ళే సంఘాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కార్యాలు చేయడు. నేను కలిగి ఉన్న పాస్టర్ని బట్టి దేవుడు కార్యాలు చేయడు. నేను కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నీకు విశ్వాసం పెంపొందించడానికి దేవుడు సేవకుడిని ఇచ్చాడు. నీ విశ్వాసంలో బలం పొందుకోవడానికి దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది, వినటి వలన విశ్వాసం వచ్చును. నువ్వు సరిగా వినాలి, విన్నది విశ్వాసం పని చెయ్యాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతం. నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, ఎంతకాలం దేవుళ్ళో ఉన్నప్పటికీ నాలో ఉన్న విశ్వాసం పని చేయకపోతే నేను కలిగి ఉన్న విశ్వాసం వల్ల ప్రయోజనము ఏమీ లేదు. ఈరోజు దేవుడు నువ్వు సంపూర్ణంగా కలిగి ఉన్నావంటే ఆయనకి లోబరితమై ఉండాలి. అయితే లోబట్టడానికి బదులుగా ఈ రాజు ఏం చేస్తున్నాడు? వ్యతిరేకమవుతున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా అంతేనండి. దేవుడు నాకు ఏం చేశాడు అనే మాట ఎప్పుడైతే నీ మనసులో స్టార్ట్ అయిందో అప్పుడే నీ పతనము ప్రారంభమైంది. ఇంకా మాట్లాడితే అప్పటికే పతనం ప్రారంభమైంది. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ గాట్ ఎ నెగిటివ్ థాట్ అబౌట్ గాడ్. దేవుడి గురించి నీకు వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. చిన్న వర్తమానంలో చిన్న మాట ఉన్నది, ఒకవేళ మన దగ్గర ఇటువంటివి ఏమన్నా కానీ ఉన్నట్లయితే నువ్వు ఇప్పుడే త్వరపడి దేవుడి దగ్గర రావటం మంచిది. కాబట్టి ఆహాబు జీవితం గురించి అంటే మన దగ్గర ఇది లేదు కదా అది లేదు కదా అనుకోవద్దండి. చిన్న ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేసిన లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి లెక్క చెప్పకుండా ఉండటానికి ఈరోజు మనం ఇది కలిగి ఉండాలి. తర్వాత ఈయన దగ్గర ఉన్న ఆత్మ ఏంటో తెలుసా? డిసీవింగ్ స్పిరిట్, మోసం చేసే ఆత్మ. బైబిల్ మొత్తం మీరు చదివితే, ఆహాబు కానీ యెజెబెల్ గురించి కానీ మీరు చదివితే లాస్ట్కి అర్థమైంది ఏంటంటే, ఎవరిని మోసం చేశారు? ఆహాబు దేవుడిని మోసం చేశాడా? చేయలేడు. దేవుడు అనడు మోసపోడు. ఎవరు మోసపోయారు? ఆహాబే. మీరు గమనించండి, ఆహాబు చనిపోగానే యెజెబెల్ ఏం చేసింది? యెహూ వచ్చాడు అక్కడికి, ఎమ్మట ఏం చేసింది? చూడండి, ఒక వ్యక్తిత్వ స్వభావాలు మీకు చెప్తున్నా, వ్యక్తిత్వాలు చెప్తున్నా, స్వభావాలు చెప్తున్నా. ఆహాబు చనిపోగానే ఎమ్మట యెజెబెల్ ఏం చేసిందంటే, ఆహాబుని చంపిన యెహూ వచ్చాడు అక్కడికి. ఎమ్మటే మేకప్ వేసుకుని వచ్చింది బైబిల్లో ఉంది. వచ్చేమంటుంది, యెహూని పొగుడుతున్నది. భర్తని చంపినోడు అక్కడికి వస్తే మేకప్ వేసుకుని వచ్చి ఆయన ముందు నుంచొని పొగుడుతూ ఉంటే యెహూ దేవుని చేత నడిపించబడ్డాడు. ఏమన్నాడు? ఎవరక్కడ అన్నాడు. నా పక్షమున ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆమెను పైనుంచి కిందకు దోయండి అన్నాడు. బైబిల్ చెప్తాను, కిటికీలోంచి కిందకు దోస్తే రోడ్డు మీద పడి చచ్చిపోయింది. కుక్కలు నాకిని ఎవరక్తాను. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా పోతే మన జీవితాలు ఏమవుతుంది? లాస్ట్ బీ కేర్ఫుల్. అన్ని ఇచ్చాడు దేవుడు, కానీ ఏది తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన కూడా అదే, సమస్తము నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి రాజ్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, రాజుగా నుంచోబెట్టాడు, దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు, ప్రవక్తనిచ్చాడు, నడిపించడానికి కావాల్సిన జ్ఞానం కలిగిన వ్యక్తిని దేవుడానికి అపాయింట్ చేసి పక్కన సపోర్ట్గా నిలబెట్టాడు. ఇన్ని చేసినా కూడా అతను పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇటు పక్కన కరువుతో ఇటు పక్కనంతా ఎలాగుంటే, ఇబ్బందులు ఇటు పక్కన ఉంటే, దేశమంతా ఇబ్బందులు పడతా ఉంటే ఆ పక్కన మాత్రం ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆయనకి భోజనం ఎవరు పెడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవున్నా మనకి మహిమ. బైబిల్ చెప్తాను, కెరీతు వాగు దగ్గర ఆయన కూర్చొని ఉంటే, మీరు బైబిల్ చూడండి, చెట్లన్నీ ఎండిపోయింది, కెరీతు వాగు ఎండిపోలే. అవునా? ఎందుకంటే ఏలియా అక్కడ ఉన్నంత కాలం కెరీతు వాగు ఎండిపోవడానికి వీల్లేదు. అవునా? ఇక్కడ దాని అర్థం ఏంటంటే, నీవు కూడా దేవుని యొక్క ప్రవక్తను చేర్చుకున్నట్లయితే నీ కుటుంబం కూడా ఎండిపోకుండా ఉంటుంది.
నిత్య జీవపు ఊట నీ గృహమందు నిత్యం ఉండటానికి దేవుడు చేసిన ఏర్పాటు అది. కాబట్టి దేవుడు చేసిన ఏర్పాట్లో మనం ఎప్పుడూ అలాగే ఉండం. ఇంకొక ఆశ్చర్యం, మరి మీకు ఇక్కడ సరిగ్గా కనిపిస్తాం లేదో, వీటిని రేవన్స్ అంటారు. క్రో కాదండి, దాని పేరు రేవన్. ఏంటి రేవన్కి క్రోకి చిన్న తేడా ఏంటంటే, మన దగ్గర కాకులు మనం చూసినప్పుడు గొంతు దగ్గర దానికి వేరే కలర్ కనిపిస్తుంది, యాష్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏలియగా తెచ్చిన కాకులు ఇవి పూర్తిగా నల్ల కాకులు, మొత్తము ముక్కు దగ్గర నుంచి తోక దాకా మొత్తం నల్లగా ఉంటాయి. ఈ కాకులు రేవన్స్ అంటారు. ఇవి ప్రత్యేకమైన కాకులు, కరెక్ట్గా మాట్లాడతారు. ఇక్కడ దాన్ని ఏమో అంటారు, ఏం జముడు అంటారు, అది రకరకాల పేర్లు, నల్ల జముడు అంటారు, బ్రహ్మజముడు అంటారు, కొండకాకులు అంటారు, ఆకాకి, మొత్తానికి కాకి అంటారు అంటారు. అక్కడ ప్రత్యేకంగా రేవణని దేవుడు ఎందుకు పెట్టాడంటే పూర్తిగా నల్లగా ఉంటాయి. ఎక్కడి నుంచి భోజనం తెచ్చినాయి అవి? ఆశ్చర్యం, వాటికి తెలియదు, ఏలియాకి తెలియదు. ఒకసారి ఒక సేవకుడు ఒక ప్రసంగం చేసిన తర్వాత వచ్చి అడిగాడు, పాస్టర్ గారు నువ్వు మంచిగా ప్రసంగం చేస్తున్నావు కానీ ప్రజలను అబద్ధంలో పెడుతున్నావు అన్నాడు. ఏంటి అబద్ధం అంటే, ఎక్కడి నుంచి నువ్వు అంటున్నావు? ఏలియాకి వండిన రొట్టె మొక్క, కాల్చిన చేపను తీసుకొచ్చి అవి పెట్టినాయి అంటున్నావు. అసలు భూమి మీద నీళ్లే లేవు, ఆ కాలంలో ఆ దేశం అంతా ఎండిపోయి ఉన్నది, కరువుతో ఉన్నది, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అంటే ఆ సేవకుడు మంచిగా ఒక మాట చెప్పాడు. జ్ఞాపకం ఉందా మీకేం చెప్పాడు? రోజు 3 పూటలు తిన్న ఏలియాకి అనుమానం రాలా, నీకెందుకు వచ్చింది? ఇప్పుడు నేను చెప్పట్లా, జ్ఞానం ఎక్కువైతే ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. నీళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి చేపలు తేవాలా, పంట లేకపోతే ఎక్కడి నుంచి గోధుమలు తేవాలా, ఎక్కడ దంచాలా, ఎక్కడ దాన్ని రొట్టె చేయాలి, ఎక్కడ కాల్చాలి, అక్కడికి వచ్చి పెట్టాలా. అది దేవుడు చేసిన ఏర్పాటు, కాకులు చేసిన ఏర్పాటు కాదు. కెరీతి వాగు దగ్గర ఉండు అని దేవుడు చెప్పాడు. అలాగే దేవుడిని నువ్వు వాక్యం కింద ఉండు అని చెప్పినప్పుడు, నువ్వు అక్కడే ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. వర్తమానంలో ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. అందుకని దావీదు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, ఐ షల్ నాట్ బి మూవ్డ్ బికాజ్ ఐ వాజ్ ప్లాంటెడ్ బై ద వాటర్స్. నేను నది ఒడ్డున నాటబడి ఉన్నాను కాబట్టి నేను ఎన్నడూ కదల్చబడను. ఈరోజు నువ్వు వాక్యములో నాటబడితే నువ్వు కదల్చబడవు. నీకు ఎక్కడి నుంచి రావాలో ఆహారం అక్కడి నుంచి వస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా ధైర్యంగా ఈ మాట, నా జీవితంలో కూడా జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు డబ్బులన్నీ బాగా ఉన్నప్పుడు తినడానికి అవకాశం ఉండదు. బాగా సంపాదిస్తున్నప్పుడు ఆ బిజీలోనూ దేంట్లో మనకు తినడానికి అవకాశం ఉండదు. ఏమీ లేనప్పుడు నీ ఇంటికి అన్నీ వండొస్తూ ఉండే పదార్థాలు, వండి నీ ఇంటికి వస్తూ ఉంటాయి. మనం నమ్మడానికి కష్టం ఉంది కదా, కానీ నిజం అది. మా జీవితంలో మా కుటుంబంలో జరిగిన దేవుడు ఆ కార్యం చేస్తుంది. కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి తినడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితి, వండుకోలేని పరిస్థితి, ఇంట్లో అందరం కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యాం. ఎటువంటి ఆశ్చర్యం అంటే, బయటికి పోయి సంపాదించేది లేదు, చర్చి లేదు, ప్రార్థన లేదు, ఇన్కమ్ సోర్స్ ఏది లేదు. ఆ టైంలో మేము మిగతా అప్పుడు కన్నా కూడా మంచి ఆహారం తిన్నాను, ఇంట్లో కూర్చొని గమ్ముల నుంచి బయటికి రాకుండా. కారణం ఏంటంటే నేను ధైర్యంగా చెప్పగలను, అక్కడ ఏలియాని పోషించిన దేవుడే నన్ను కూడా పోషించాడు. నాకు ఇంకో నమ్మకంగా ఉన్నది, ఏలియా నన్ను మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పోషించగల దేవుడు ఆ ఏలియా దేవుడై ఉన్నాడు. ఆ ఎలీషా దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు, యాకోబు దేవుడే మనల్ని కూడా పోషించిన దేవుడై ఉన్నాడు. ఇప్పటికీ చాలాసార్లు ఆయన పోషించాడు. నేను ఇంకా ధైర్యంగా చెప్పగలను, భవిష్యత్తులో కూడా పోషించగలడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నది కాసేపు మర్చిపో. ఏలి ఆలోచించలా, అయ్యా నేను అక్కడికి పోతే నాకు వండి పెట్టేవాళ్ళు ఎవరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు, నాకు ఆహారం పరిస్థితి అడగల. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోతాడు. ఈరోజు నిజమైన సేవకుడు కూడా, నాకు అక్కడికి వెళ్తే ఫెసిలిటీస్ ఉంటాయా, వాక్యానికి బోధించడానికి ప్రజలు ఉంటారా, నాకు ఆహారం దొరుకుతుందా, ఉండటానికి బాగుంటుందా, ఛార్జీలు వస్తాయా అని చూసి పరిచర్యకి వెళ్ళేవాడు సేవకుడే కాదంటాను. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడ్డాడు ఏలియా, కానీ అదే ఆత్మచేత పోషించబడ్డాడు. కాబట్టి నమ్మకం ఎవరి మీద? ఏలియా కంటే దేవుడి మీద. కాబట్టి ఏలియా ఎక్కడికి నడిపించినా ఎందుకు వెళ్ళాడంటే, ఏలియా నమ్ముకోలా, దేవుడిని నమ్ముకున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా దేవుడు నీకు ఏదైనా పని చెప్తే నువ్వు నమ్మకంగా అడుగుల ముందుకి, ఏలియాను పోషించిన దేవుడే నిన్ను కూడా పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ గమనించండి, వీటన్నిటిలో పోషకుడు ఎవరంటే దేవుడే. ఆశ్చర్యం చెప్పొచ్చా ఇక్కడ? థ్యాంక్ యూ లార్డ్. ఏలియాకి భోజనం తేవాలంటే కాకులు బతుకుండాలిగా, మరి ఇప్పుడు కాకులను ఎవరు పోషించాలి? అంటే దేవుడు సేవకుడికి సహాయం చేసిన కాకుల్ని పోషించే బాధ్యత కూడా దేవుడిదే. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే నువ్వు ఒకవేళ పరిచర్లో కూడా నీవు గుప్పులు విప్పినప్పుడు, పరిచర్లో సువార్త చేసినప్పుడు నిన్ను పోషించే బాధ్యత కూడా అదే దేవుడిది. ఎందుకంటే ఆయన ఏలియాను ఒక్కడనే పోషించలా, ఏలియాకి సహాయం చేసిన కాకులు మొత్తాన్ని పోషించాడు. చూడండి, మీకు గమనిస్తే ఏలియా ఒక్కడే, కాకులు ఎన్ని ఉన్నాయి అక్కడ?
ఎందుకంటే ఆ కాకులు మొత్తానికి ఒక అడ్రస్ తెలుసు, ఆహారం ఎక్కడ దొరుకుతుందో. ఎక్కడ అడ్రస్ అంటే ఏలియా దగ్గర. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మన అడ్రస్ ఏంటి? అందుకని దేవుడు ఒక మంచి మాట చెప్పాడు, రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవిస్తాం. ఇప్పుడు ఏలియా ఎలాగ జీవించాడంటే రొట్టె వలన కాదు, దేవుడు మాట వలన ఆయన జీవిస్తున్నాడు. అదే మాటతో నీవు నేను కూడా జీవించగలం ఈరోజు. దేవుని నామానికి మహిమ. చూడండి, ఏలియా నమ్ముకోవాలా, దేవుడిని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే 3.5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు, లేదా 1 సంవత్సరం పాటు సుమారుగా ఇక్కడే ఉన్నాడు. మంచిగా ఆహారం తిన్నాడు, అంతా బాగున్నది. పరిచర్య బయటికి పోయేది లేదు, కాకులే వస్తున్నాయి. చూడండి, ఏలియా బయటికి పోయి ఆహారం కోసం లేడు, కాకే ఎత్తుక్కుంటూ వచ్చి ఏలియా కొన్నాడు, అక్కడ ఆహారం ఇస్తాడు. బయటికి వెళ్తాడు ఏలియా? ఇప్పుడు వెళ్ళడు. అయితే దేవుడు వచ్చి అన్నాడు, ఏలియా నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి? సారిపోతున్న ఒక ఊరు ఉన్నది, అక్కడికి వెళ్ళి సీజన్ పచ్చని సంబంధమైన సారిపోతుంది, అక్కడికి పో. దేవుడు ఎలా చెప్పాడేనండి, ఎట్లా చెప్తారో మీకు అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ సారెపత్తులో ఉన్న ఒక విధవరాలికి నీకు భోజనము ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించింది. ఐ హావ్ కమాండెడ్ హర్. నేను ఆమెకి ఆజ్ఞాపించాను. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ ఏ ఆజ్ఞ లేకుండా చక్కగా ఆయన కూర్చొని తింటున్నాడే. మీకు చిన్న రహస్యం అర్థమైతే ఎందుకు మనం ప్రవక్తన చేర్చుకోవాలి అర్థమైంది. ఆ రోజు ఏలియా అక్కడికి వెళ్ళకపోతే మర్నాడు ఆ సారెపతు విధవరాలు కుమారుడు చనిపోతాడు. అంటే దేవుడు ప్రవక్తను ఎప్పుడు పంపిస్తున్నాడు? మరణము రావటానికన్నా ముందు దేవుడు తన సేవకుడు ఎందుకు పంపించాడంటే ఆ సేవకుడిని చేర్చుకుంటే అతని ద్వారా మరణం తీసేయటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మీరు గమనించండి, లోతు దగ్గరికి దూతలు ఎందుకు వచ్చారు? ఊరంతా చాలా బాగున్నది, రాబోతున్న మరణం, దాన్ని తప్పించడానికి దూతలు వచ్చారు. ఇప్పుడు ఆ దూతలు చెప్పిన మాట వినకపోతే లోతు మరణించాలి. కానీ ఇప్పుడు లోతు నమ్మాడుగా, లోతు భార్య నమ్మినదా? చాలా జాగ్రత్త అండి. ప్రతి కుటుంబంలో భర్త బలంగా వర్తమానం నమ్మితే భార్య నమ్మదు, భార్య బలంగా నమ్మితే భర్త నమ్మదు. ఇద్దరు నమ్మారో పిల్లలు నమ్మరు, పిల్లలు నమ్మారో తల్లిదండ్రులు నమ్మరు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య ఇది. అయితే నేను చెప్తా ఉన్నా, దేవుడు నీ హృదయంతో మాట్లాడితే నువ్వు తప్పక నమ్ముతావు. అదే సమయంలో ఇంకో మాట అంటున్నా, దేవుడు నాతో మాట్లాడాలని ఆగద్దు, నీవే వీలు తీసుకుని ఆయన దగ్గరికి పో, నీవే ఆయనతో మాట్లాడు, నీవే అడుగు. ఓ ప్రభా, ఎందుకు మా నాన్న ఎందుకు నమ్ముతాడు వర్తమానం, మా అమ్మ ఎందుకు వర్తమానం నమ్ముతుంది, నేనెందుకు నమ్మాలి, నాకు బయలుపాటు చేయి, వ్యక్తిగతంగా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను సంధించు, నాకు సహాయం చెయ్యి అంటే దేవుడు నీతో మాట్లాడంటే నిశ్చయంగా మాట్లాడతాడు. నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ఈరోజు మన నమ్మకము వ్యక్తుల మీదకి వచ్చింది, యంత్ర పరికరాల మీదకి వచ్చింది. దాని నుంచి మనం విశ్వాసమై పరుగులు వేసినప్పుడు దేవుడికి ఖచ్చితంగా మనం సహాయం చేసే దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది ఒక మాట, వర్తమానం కూడా చెప్తున్న మాట, నీవు ఏమై ఉన్నావో నీ క్రియలు తెలియజేస్తావు. యువర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. నువ్వు మాట్లాడే మాటల కన్నా కూడా నువ్వు చేసే క్రియలు ఎక్కువగా మాట్లాడతావు. ఈ కాలం వర్తమానం అంటది, భూమి మీద నువ్వు పలికే మాటల కన్నా పరలోకమే సాక్ష్యం ఎక్కువ మాట్లాడుతుంది. కాబట్టి మన సాక్ష్యం ఎంత ప్రాధాన్యత కలిగినదో, ఎంత ఇంపార్టెంట్ అయిందో ఇక్కడ తెలుస్తూ ఉండదు. సాక్ష్యం అంటే మనం చేసే క్రియలు మాత్రమే కాదండి, మనం చేసే ఆలోచనలు కూడా. ఎందుకంటే ప్రతి క్రియ మొదట అది ఆలోచన. ఆ ఆలోచన అప్పుడు అది సరిచేయబడితే మంచి సాక్ష్యంగా బయటకు వస్తుంది. అది లోపలే సరిచేయబడాలి. అంటే మొదటగా నీ లోపల వాక్యం ఉంటే వచ్చిన ఆలోచనని అదే కత్తిరిస్తుంది, అదే సరిచేస్తుంది. చిన్న మాట చెప్తాను అందరికి అర్థమవటం కోసం. మనం కొన్నిసార్లు మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు, స్క్రాల్ చేస్తున్నప్పుడు ఏవేవో వీడియోలు వస్తాయి. దాని నుంచి తప్పించుకోవటం నీ చేతుల్లో పని అవుతుంది. అవి రాకపోవటం అనేది లేదు, వస్తాయి. నువ్వు ఏం చేసినా అవి వస్తాయి, నువ్వు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా అవి వస్తానే ఉంటాయి. ఎందుకంటే వారు రకరకాల పేర్లు మార్చి ఏదో రకంగా అందరి దగ్గరికి పోవాలనే అపవాదొక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వాడు ఎన్నో ప్రయత్నాలు చేసి నిన్ను చేరటం కోసం వాడు విఫలం అవ్వకుండా ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు, విఫలమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అది నీ ముందుకు వచ్చినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో నువ్వు దాన్ని తప్పించుకోవాలి. కొద్ది క్షణాలే. చూడండి, వాక్యం నిన్ను ఆకర్షించేదానికన్నా అపవాది యొక్క క్రియలు త్వరగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే అపవాది క్రియలన్నీ శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి. అది కొద్దిసేపు నీకు సంతోషాన్ని ఇచ్చే సంగతులు అపవాది దగ్గర అన్నీ ఉన్నాయి. అది దాటితే శాశ్వతమైన సంతోషం నీకు ఉంది.
కాబట్టి ఆ శాశ్వతమైన సంతోషంని, శాశ్వతమైన ఆనందం నీకు తప్పిస్తానికి అపవాది ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం ఎంత త్వరగా తప్పించుకుని అంత మేలు. దాంట్లో చిక్కుబడద్దు, చిక్కుబడి అక్కడే ఆగిపోవద్దు. ఎందుకంటే మీరు గమనించండి, మీకు యూట్యూబ్ ఒక దెయ్యానికి సాదృశ్య యూట్యూబ్ గురించి మేము చెప్తా ఉన్నా. నువ్వు ఒక వీడియో చూస్తే ఆ వీడియో సంబంధించిన వీడియోలు మొత్తం నెక్స్ట్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఒకదాన్ని చూస్తే నువ్వు ఒకదాన్ని తప్పిస్తే మిగతా వేయరావు. అంతే. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైనా ఒక తప్పుకో, ఒక పాపానికి, ఒక అబద్ధానికి, ఒక మోసానికి, ఒక దొంగతనానికి, ఒక వ్యభిచారానికో దేనికో దానికి ఒక్కదానికి అలవాటు పడితే ఆలోచనలు మొత్తం కూడా దానికి సంబంధించిన వస్తాను. అదే మొదటిసారి తప్పించుకుంటే, మొదటిసారి దాటిపోతే ఇది నాకు వద్దు, ఇది నాకు సంబంధం లేని తప్పించేసుకుంటే నువ్వు త్వరగా దీవించబడతావు, త్వరగా ఆశీర్వించబడతావు. దేవుని నామానికి మహిమ. ఇక్కడ మాట గమనిస్తున్నా, షీ హాడ్ బీన్ చూజన్ టు ఎంటర్టైన్ గాడ్స్ ప్రాఫిట్. ఈమె ఇబ్బందులో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, సారిపోతే స్త్రీ ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పటికీ దేవుడి యొక్క ప్రవక్తని పోషించటానికి దేవుడి చేత ఎన్నుకోబడింది. అదే కదా వాక్యం చెప్తున్నది. ఆశ్చర్యం ఏంటంటే ఆమె తన కుమారుడికి ఒక పూట భోజనం పెట్టలేదు, ఇప్పుడు ఆమె ఏలియాకి భోజనం పెట్టాలి. ఏ స్థితి దేవుడు ఇచ్చాడు? ఆశ్చర్యం చూడండి. ఎటువంటి స్థితి? ఆమె తన కుమారుడికి ఆ పూట భోజనం పెట్టి చనిపోవడానికి డిసైడ్ అయినది. చనిపోవడానికి డిసైడ్ అయిన ఆమెని దేవుడు తన కృప చేత బతికించాలనుకున్నాడు. ఏమా ఇప్పుడు ఆలోచన వాడిది దేవుడిదా ఆమెదా? దేవుడిది. అయితే నేను అంటాను, నీవు కూడా నమ్మకంగా దేవుడి దృష్టిలో ఉన్నప్పుడు ప్రైజ్లో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మనసులోకి తీసుకున్నా ఈ మాటని. బైబిల్ చెప్తా ఉన్నది, ఆమె కుమారుడు యవ్వనస్తుడు, చిన్నపిల్లాడు, భర్త చనిపోయడానికి. నువ్వు వర్తమానం తెలిసి ఇంకో మాట చెప్తా, ఆ భర్త ఆ దేశపు రాజు దగ్గర నమ్మకంగా పనిచేసాడు. ఇప్పుడు ఆమెకు సంగతి తెలుసు, ఆమె కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేకపోతే ఈమె పరలోక రాజ్యాన్ని భర్తను కలవలేదు. కాబట్టి ఆమె ఏ నిర్ణయం తీసుకుందంటే, యవ్వనస్తురాలై ఉండి ఏ తప్పు ఏ పాపము చేయకుండా తన బిడ్డని చివరి వరకు చూసుకొని జాగ్రత్తగా చనిపోవడానికి రెడీ అయ్యింది. చిన్న సంగతా? అమ్మ ఇలా అన్నం తప్పుగా ఎవరు అనుకోవద్దు, అందరికి అర్థం అవడం కోసం చెప్తా ఉన్నా. ఒక యవ్వనస్తురాలైన స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత బయట పరిస్థితులు ఎలాగుంటే మీకు అందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా ఎవరెవరు ఏ రకంగా చూస్తారో మీకు తెలుసు. ఎవరెవరు ఏ మాటలు మాట్లాడతారో, ఏ అవకాశాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తారో మీకు అందరికీ తెలిసిందే. వాటన్నిటి మధ్యలో ఆమె యథార్థంగా ఉన్నది. అన్నిటి మధ్యలో యథార్థంగా ఉన్నది. ఎందుకని యథార్థంగా ఉంది అంటున్నానంటే, ఆమె బిడ్డతో పచ్చే ఉన్నది. రెండోది, ఆమె ఏమి సంపాదించుకోవాలా, భర్త ఏమి సంపాదించాలా, ఆమె ఏమి సంపాదించుకోవాలా, చివరికి ఒకటే భోజనం ఉన్నది. ఆ భోజనం తిన్న తర్వాత చనిపోవటానికి ఆమె డిసైడ్ అయిపోయాడు యథార్థంగానే. ఆశ్చర్యం ఏంటి తెలుసా? దేవుడు ఇప్పుడు పంపించాడు అక్కడికి ఏలియా. ఎలాగంటున్నాడు? ఏలియా ముందు చెప్పట్లా. ఏలియా ఏమంటాడు తెలుసా? ఆమె దగ్గర కూర్చొని, అమ్మ ముందు కూర్చొని నీళ్ళు ఇస్తావా? ఆమె నీళ్ళు వేయడానికి పోయినది. తర్వాత వస్తా ఒక చేత్తో నీళ్ళు, ఇంకో చేత్తో చిన్న రొట్టె తీసుకుని రా. ఆమె అంటుంది, యెహోవా జీవము తోడు. ఎలా మాట్లాడుతుంది? కరెక్ట్గా మాట్లాడితే వాక్యం మాట్లాడుతుంది. ఏ పొజిషన్లో ఉందామా? చనిపోవడానికి రెడీగా ఉంది. ఒక పూట భోజనం చనిపోవడం రెడీగా ఉంది. అయినా వాక్యం వదిలిందా? స్పష్టంగా అంటుంది, చూడబోతు నువ్వు సేవకుల్లా కూడా నీకు తెలియదా నా పరిస్థితి ఏంటో? దేవుడు ఒక ఆత్మచేత నడిపించబడే వ్యక్తిలో ఉన్నావు. చూడబోతు నా పరిస్థితి ఏంటి తెలియట్లా. ఒక్క పూట భోజనం ఇంట్లో ఉన్నది, మేమైతే తిని చనిపోదామని ఎక్కడికి వస్తే, పొలం నెరకోవడానికి వస్తే నువ్వు మా దగ్గరికి వచ్చి భోజనం పెట్టమని అడుగుతున్నావా? ఏమన్నా బాగుందా నీకు ఇది? యెహోవా జీవము తోడు, మా వద్ద ఒక్క పూట భోజనానికి రొట్టెకి తప్ప మరింకేది లేదు. అప్పుడు దాకా ఏలియా తెలియదు ఎందుకు అక్కడికి వచ్చేది. అప్పుడు అర్థమైంది ఏలియాకి. దేవుడు ఆల్రెడీ ఏలియాకి చెప్పి ఆమె దగ్గర నీకు భోజనం ఏర్పాట్లు చేశానన్నాక ఏలియా వచ్చాడు. కాబట్టి ఏలియాకి ఏమర్థమైందంటే, దేవుడు ఎందుకు రమ్మన్నాడు తెలియలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనేమో ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఈమె మా దగ్గర భోజనం లేదంటుంది. అయితే దేవుడు ఏర్పరిచాడు అన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు ఎక్కడ ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఎక్కడ ఉన్నాయి. See, God would not have called to her if she had not have been a worthy one to entertain God's power. దేవుడు యొక్క ప్రవక్తకి ఆమె భోజనం పెట్టగలిగిన శక్తి గాని లేకపోతే దేవుడు తన ప్రవక్త అక్కడ పంపించాడు. దేవుడు ఆమెను ఎన్నుకోడు. Praise the Lord. See, for he would have never sent his prophet to a house that was unworthy. అయోగ్యమైన ఇంటికి దేవుడు తన సేవకుడిని పంపడు.
రెండు రకాలు చూడండి. ఒక గీతకి దేవుడు రెండేపులా పని చేస్తాడంటాడు ప్రవక్త. ఒక గీతకి రెండేపులా దేవుడు పని చేయాలి. ఏం పని? ఒకటేమో ఆమె ఇంట్లో అన్ని ఏర్పాటు చేయాలి. రెండు, ఆమె కుమారుని బతికిస్తా దేవుడి సేవకుని పంపించాలి. ఆమెకు అవసరం ఉన్నది, అయితే ఆమెకి ఏం అవసరం ఉందో ఆమెకు తెలియదు. ఆమె అవసరం ఏంటో తెలిసిన వాడు దేవుడు. ఆమెకి ఏం అవసరం ఉందో ఏలియాకు తెలియదు. ఆమెకి ఏం అవసరం ఉందో ఆమెకు తెలియదు. కుమారుడు చనిపోతాడని ఆమెకు తెలుసు, కానీ ఒక్క పూట భోజనం ఉంది, చనిపోతాడని తెలుసు. ఏలియాకి ఎందుకు అక్కడికి వచ్చాడో తెలియదు. అయితే వీళ్ళిద్దరికి భోజనాలు దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నౌ యు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. మన జీవితంలో దేవుడు ఎందుకు సేవకుని పంపిస్తాడు, ఎందుకు వాక్యం పంపిస్తాడు, ఎందుకు కృపణిస్తాడు, ఎందుకు దేవుడు అన్ని ఎరిగి ఈ పనులు చేస్తాడంటే నిన్ను దేవుడు ఒక సాక్షిగా వాడుకోవటానికి, నీ జీవితంలో ఉన్న పరిస్థితిని మొత్తం మార్చడానికి. దేవుడి నామానికి మహిమ. ప్రజలాడు కొంచెం ముందుకు వెళ్తా ఉంది ఇక్కడ. అది దేవుని ఎన్నిక. ఆమె ఎన్నుకోవాలి, ప్రవక్తకు భోజనం పెట్టాలని. ఏలియా ఎన్నుకోవాలి, ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేయాలని. రెండింటినీ చేసిన వాడు దేవుడు. కాబట్టి ఏర్పాటు చేయాల్సింది ఎవరు? దేవుడే. ఈరోజు మనల్ని భూమి మీద పంపించింది ఎవరు? వర్తమానం ఇచ్చింది ఎవరు? కాబట్టి మనం సహాయం చేయాల్సింది ఎవరు? నీకు ఆ నమ్మకం ఉంటే భయం దేనికి? భయపడాల్సిన పనే లేదు. భయపడ్డాడు రాజ్యం పోద్దేమోనని. ఆమె ఒక్క పూట భోజనం కూడా నాకు భయమే లేదు, ఆయన పెట్టేస్తా పో అన్నది. ఇదేంటిది? రాజ్యం ఉండడం వ్యక్తి భయపడ్డాడు. రాజ్యం పోతుందేమో, అది కలుపుకుందాం ఇది కలుపుకుందామంటే ఈమె ఏమి కలుపుకోవాలా? మొట్టమొదటిగా ఆమె మనసులో, తలలో ఏ చెత్త కలుపుకోవాలి. ఈరోజు చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్, డెవిల్స్ దెమ్. ఖాళీగా ఉండే వాడొక్క మనస్సు, ఆలోచనలు మొత్తము దెయ్య యొక్క క్రియలతో నింపబడి ఉంటుంది. అవునా? వాస్తవంగా ఇప్పుడు ఆమె ఖాళీగా ఉన్నది, ఆమె హృదయం అంతా దేంతో నింపబడాలి. అయితే ఆమె ఏం చేస్తుందంటే, ఖాళీగా ఉన్నాన సంగతి పక్కన పెట్టి, ఈ రోజు బతికాను ప్రభా నీకు వందనాలు, రేపు చూస్తాను లేదు ప్రభా, ఈ రోజు అయితే ఉన్నా నీకు వందనాలు, ఈ రోజు వరకు యథార్థంగా ఉన్నా ప్రభా నీకు వందనాలు. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట, సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రోజు నా జీవితం యథార్థంగా ఉన్నది అని నువ్వు ప్రార్థన చేసి పడుకుంటే నిశ్చయంగా నువ్వు పరలోకంలో ఉంటావు. నిశ్చయంగా పరలోకం, వితౌట్ ఎనీ డౌట్ యు విల్ బి ది హెవెన్ వన్ డే. యథార్థంగా ఉన్నానని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభా నీకు వందనాలు, ఈరోజు యథార్థంగా ఉన్నాను. ఆమె ప్రతిరోజు ప్రార్థన అదే, నేను ఈరోజు నమ్మకంగా ఉన్నా, ఈరోజు తప్పు చేయాలి, ఈరోజు పాపం చేయాలి, ఈరోజు అబద్ధం ఆడాల, ఈరోజు ఎలాగ జీవించానో, ఉదయం నిద్రలేసినప్పుడు ఎలాగున్నానో ఇప్పటి వరకు అదే పవిత్రంగా అదే పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఇలాగ ఉండాలని కోరుకుంటున్నా ప్రభా. ఎందుకంటే పునరుత్థానంలో నా భర్త నేను కలవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, it was God bidding him. దేవుడు ఆశించాడు అది. ఏలియా ఆశించాల, ఆమె ఆశించాల వాళ్ళకి పరిచయం చేయాలని, భోజనం పెట్టాలని. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు చేయలేని స్థితిలో కూడా నువ్వు చేయగలిగేలాగా చేసేవాడు దేవుడు. నువ్వు అడుగు ముందుకేయాలని లేదు, ఏం చేయాలి ప్రభా, నా ముందు అవకాశం వచ్చి అడుగుతా ఉన్నావు. నిన్ను ఎలాగ అడుగు ముందుకేసి తీసుకుపోవాలో ముందుగా నీ గురించి ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నావు. నువ్వు చేయాల్సిన ఒకటే, వాక్యాన్ని చేర్చుకో. బట్ ఇట్ వాస్ గాడ్స్ కమాండెడ్ ఫర్ సంథింగ్ టు టేక్ ప్లేస్. ఆ భోజనం తీసుకురమ్మన్నప్పుడు, రొట్టె తీసుకురమ్మన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఒక పూట భోజనం చెప్ప అంటే ఏలియా అంటున్నాడు, మొదట నా మాట విని నాకు ఒక రొట్టె తీసుకురా, ఆ తర్వాత నీవు నీ బిడ్డ చేసుకో. ఆమెకు అర్థం కావట్లా, ఈయన దైవజనుడు, ఈయన చేర్చుకోవాలా. ప్రవక్తను చేర్చుకుంటే ఏ స్థితిలో చేర్చుకున్నది చూడండి. దేవుడు ఎటువంటి స్థితి పెట్టాడో తెలుసా? లాస్ట్ భోజనం ప్రవక్తకి ఏమంటున్నాడు, అది తింటే బిడ్డకి సంతోషంగా చనిపోతాడని ఈమె కోరిక. ఇప్పుడు ఏం పెట్టాడు దేవుడు? అదే సంగతి. చాలా జాగ్రత్త. ఎప్పుడు దేవుడు పరీక్ష పెడతాడో తెలుసా? ఇక నా వల్ల కాదు నువ్వు అనుకుంటావు చూసావా, అప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు. అయితే నీకు రహస్యం కూడా చెప్తాను ఇక్కడ. దేవుడు నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నప్పుడు పెట్టే పరీక్షలో నీకు కావలసిన విశ్వాసం కూడా దేవుడు ఇస్తాడు. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్. అది దేవుడి యొక్క మర్మం అన్నమాట. నీలో నుంచి ఆయన నువ్వు దేవుడి కొరకు ఎలాగ నిలబడతావో చూసి దాన్ని బట్టి భవిష్యత్తు కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి ఆ కొద్దిసేపు నువ్వు ఓపిక పట్టాలి. చూడండి, దేవుడు ఆమెకి ఎక్కువసేపు ఒత్తిడి ఇవ్వాల, కొద్దిసేపు ఒత్తిడి ఇచ్చాడు. ఏలియా ఎమ్మటి అంటున్నాడు, మొదట నాకు చెయ్యి, తర్వాత నువ్వు చేసుకో. ఏలియా మీద నమ్మకంతో లోపలికి అడుగుపెట్టింది ఆమెకు తెలుసు పిండి మాత్రం కొండలో ఒక గుప్పిడే ఉన్నది. అప్పటికే 3 రోజుల నుంచి పిల్లోడికి రోజుతో ఒక మాట చెప్తుంది, రేపు వండుతా అంటుంది. పిల్లోడు పొద్దు నుంచి గొడవ చేశాడు, అమ్మ ఈరోజు నువ్వు వండుతావా లేదా, సమస్య వండి తీరాల్సిందే. ఆమెకు తెలుసు వండితే ఒకరోజు బతుకుతాడు, మనాడు బతుకుతాడు.
పోస్ట్ పోన్ చేస్తుంది. పిల్లోడు తట్టుకోలేని స్థితికి వస్తే వండుదాం కదా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ మాట చెప్పాలని కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయినా కూడా చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సిస్టర్స్లో ప్రతి వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది. ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు తినకుండా కూడా వాళ్ళ పిల్లలకి పెట్టే స్థితి. ఆరోగ్యం బాగుండి ఇంట్లో అన్నీ ఉండి వండుకోలేని స్థితి ఒకటి, ఇంట్లో ఏమీ లేక వండుకోలేని స్థితి. కానీ ఎప్పుడు తల్లి ఏం చేస్తుంటే ఇంట్లో ఏమీ లేవని పిల్లలకి తెలియజేయడానికి ఇష్టపడదు. ఆమె దాన్ని ఏదో రకంగా ప్రేమతో కవర్ చేస్తుంది. లాస్ట్ భోజనం పిల్లోడికి పెట్టి ఆమె రెడీ అయింది. చూడండి, ఆమె పిల్లోడికి పెట్టడానికి రెడీ అయింది కానీ ఆమె తినడానికి రెడీ అయింది. ప్రైజ్లో నేను ఎప్పుడు చెప్తామంట, ఇంట్లో లాస్ట్ భోజనం చేసేది ఎవరు తెలుసా? గట్టిగా చెప్తాను, లాస్ట్ భోజనం చేసేది తల్లి. ఎందుకని? ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి నేను. తల్లి పిల్లలందరూ తినేసిన తర్వాత మిగిలితే తింటారు. ఒక్కోసారి ఆమెకి సరిపడి ఉన్నా లేకపోయినా ఉన్నదాన్ని అడ్జస్ట్ అవుతుంది. ఆమె మళ్ళీ వండుకోదు. మీరు గమనించలేదు? పర్వాలేదు, సాయంత్రం తింటాడే అంటుంది, అయిపోయింది. అందుకు ఒక మాట నేను ఎప్పుడు, చాలామంది పిల్లలు ఎవరు కూడా, భర్త కానీ పిల్లలు కానీ ఎవరు కూడా భార్యని తిన్నామా అని అడగరు. అది బాధ కలిగించేది కాదా? అడుగుతాం ఎప్పుడన్నా? ఎంతమంది పిల్లలు కూడా చెప్పండి, మా అమ్మని నేను తిన్నామని అడిగామని అడుగుతామనేవాళ్ళు. అన్ని చేతులు ఉన్నాయి, ఎవరు రాట్లేదు చేతులు. ఈ రోజు అడగండి. ఇంకో మాట చెబుతా, మీతో పాటు కూర్చోబెట్టి వాళ్ళు తినిపించండి. ఎందుకంటే వాళ్ళు పడ్డే చాలు, వాళ్ళు తినే చాలు, దెబ్బలు తినే చాలు, ఇబ్బందులు పడ్డే చాలు, ఒక్కసారి పక్కన కూర్చోబెట్టుకోండి, భోజనం చేయి, నాతో పాటు కలిసి ఆగండి, ఒక 10 నిమిషాలు ఆగండి, నువ్వు కూడా ఇద్దరం కలిసి తినాలని ఆగండి. ఎంత బాగుంటుంది అంట. ఒకసారి తిని చూడండి, బాగుంటుంది. తల్లి పక్కన ఉంటే తెలియదు ఎప్పుడు విలువ, దూరంగా ఉంటేనే తెలుస్తుంది. ఇలా మిమ్మల్ని చెప్పిస్తాను అనుకోమాకండి, మనకు దూరంగా ఉంటే ఆ విలువ భారం తెలుస్తుంది. కాబట్టి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అందరూ ఉన్నప్పుడే మనం మంచిగా. మనందరికీ ఒక అలవాటు ఉంది కదా, మనిషి పోయిన తర్వాత మనిషిని గుర్తు చేసుకుని ఏడుస్తాం. ఉన్నప్పుడు సరిగా ఉందాం, అవునా? కాబట్టి ఉన్నప్పుడే బాగుందామని, అంతేనా? వాళ్ళు చివరిదాకా ఇద్దరు చక్కగా కలిసి ఉన్నారు, ఎంత బాగుంది వినటానికి కూడా. వర్తమానం అంటే కలిసి ఉండేది, కలిపి నడిపించేది, కలిసి జీవించేది, క్రీస్తుని కలుసుకునేది, క్రీస్తుతో పాటు కలిసి ఉండేది. ఎందుకంటే మన దేవుడి పేరు యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి? తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అదే వాక్యం నీ లోపల ఉంటే నీవు కూడా కలిసి జీవించేవాడికి ఉంటావు కదా. ఇష్టానుసారంగా మనం జీవించే వ్యక్తులుగా ఉండం కదా. కాబట్టి నిశ్చయంగా వాక్యం మనల్ని కదిలిస్తే మనం కూడా అలాగే ఉందాం. ఆమేన్. ఇక్కడ మాట ఉంది, అండ్ గాడ్ షూర్లీ వెంట్ టు ఎ బిలీవర్ ఆఫ్ ది సేమ్ నేచర్ ఆఫ్ ఎలీషా. ఇక్కడ ఏలియా ఎలాగైతే ఒక విశ్వాస ఇంటికి పోయాడో, ఎటువంటి పరిస్థితిలో ఉండగా ఆ ఇంటికి వెళ్ళాడో, అలాగే దేవుడు కూడా తన విశ్వాస ఇళ్ళకి వస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో వస్తాడంటే ఆశ్చర్యమైన పరిస్థితిలో దేవుడు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇక్కడ ఏలియా నోట్లో నుంచి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆజ్ఞ, నువ్వు వండు, నాకు పెట్టు, తర్వాత నువ్వు వండుకోపో, యెహోవా మీ ఇంట్లో పిండి అయిపోదని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమా ఇప్పుడు ఇంతకీ ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? మీ ఇంట్లో భోజనం అయిపోద్ది, తెలిసే వచ్చా, నాకు రొట్టె చెయ్యి, అది కూడా నాకు తెలుసు. ఇప్పుడు యెహోవా ఆజ్ఞనిచ్చాడు మీ ఇంట్లో అయిపోదని చెప్పడానికి, అది వచ్చా, అందుకని వచ్చా. ఎందుకు చేసుకోవాలి ప్రవక్తను? ఇప్పుడు నీవు దీవెనలు ఆశీర్వాదాలు తీసుకొచ్చే వర్తమానం తీసుకోకపోయినప్పుడు, ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆహాబులాగా ఆమె కూడా వద్దంటే, ఆ రోజు తినేవాళ్ళు సంతోషంగా ఉండేది. అలాగే ఈ గడియ వర్తమానం వద్దంటే నీకు ఆ పూట సంతోషం, ఆ రోజు సంతోషం, ఆ సంవత్సరం సంతోషం, కానీ ముగింపు మరణమే. దానివల్ల ఏమైనది? బైబిల్ చెప్తుంది 3.5 సంవత్సరాలు తిన్నారు. 3.5 సంవత్సరాలు ఒక భోజనం కాదు, రోజుకి 3 భోజనాలు తిన్నారు. 3 కాదు, 30 భోజనాలు తిన్న అవదు, తిన్నారు వాళ్ళు. ఆశ్చర్యం, వాళ్ళిద్దరికే కాక ఏలియా కూడా ఉంది. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి, ఆమె యథార్థంగా ఉన్నది, ఆమె తప్పు చేయలా, పాపం చేయలా, అబద్ధం ఆడలా, మోసం చేయలా, యథార్థంగా ఉన్నది. అయినా ఆమెకు ఎందుకు పరిస్థితి వచ్చింది? ఈరోజు చాలా మందికి ఉన్న పెద్ద ప్రశ్న. ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఉన్నది.
మనం ఒప్పుదలకి వచ్చినప్పటికీ, ఈవెన్ దో వెన్ యూ కమ్ టు కన్ఫెషన్, సిచ్యువేషన్ విల్ బి సేమ్. నీ పరిస్థితి అలాగే ఉంటుంది. నేను తప్పు చేయటం లేదే, నేను యథార్థంగానే ఉన్నా, నేను వాక్యాస్తరంగా ఉన్నా, నేను ప్రార్థన చేస్తున్నాను, అన్నింటినీ ఒప్పుకున్నానే దేవుడి ముందు నువ్వు అనుకుంటున్నప్పటికీ నీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఎట్ హీ లేస్ సైలెంట్, హీ జస్ట్ వోంట్ ఆన్సర్. కొన్నిసార్లు దేవుడు నువ్వు అంత యథార్థంగా ఉన్నా ఏమి చేయక అలాగే ఉంటుంది. అప్పుడు మనకి బాధ, అప్పుడు మనకి ఇబ్బంది, అప్పుడు మనకి ఒత్తిడి. ఆ ఒత్తిడి మాత్రం దేవుడు ఎక్కువసేపు ఉంచాడు. అప్పుడే నోపిక పట్టవలసి ఉన్నాం. వెన్ వీ హ్యావ్ కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ మెట్ ఎవ్రీ రిక్వైర్మెంట్ దట్ గాడ్ రిక్వైర్స్. దేవుడు తన యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే చెప్పాడో అవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పటికీ, ఓ ప్రభువా నేను మొత్తం పూర్తి చేసేసాను, నువ్వు చెప్పినట్టుగా చేసేసాను, ఇక నా తప్పులను ఒప్పేసుకున్నా, ఇక నన్ను దీవించడం ఆలస్యం అని నువ్వు రెడీగా ఉన్నప్పటికీ నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు అన్నీ అలాగే పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన వల్ల ఒకటే, నిరాశపడవద్దు. డోంట్ కమ్ టు డిస్కరేజ్. ఒత్తిడి గురవద్దు, నిరాశ పడిపోవద్దు, అటుపక్క ఇటుపక్క చూడొద్దు. ఎందుకంటే ఏ ఒక్కరి ఆశీర్వాదంతో నీకు పోటీ లేదు, పోలిక లేదు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము అది నీదే, అది ప్రత్యేకమైనది. కాబట్టి దేవుడు నిన్ను దీవించేదాకా నువ్వు ఓపిక పట్టు. దేవుడు ఆయన ఒక వాక్యాన్ని పంపించాడు, వర్తమానం పంపించాడు, ప్రవక్తను పంపించాడు. ఆయన ఒక ఆశీర్వాదాన్ని చేరేంత వరకు నువ్వు ఓపిక పట్టు. అన్ని నువ్వు క్రమంగా చేసిన కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంలో మనం ఉండాల్సింది, జాగ్రత్త పడాల్సింది, జాగ్రత్త చేసుకోవాల్సింది ఒక్కటే, నీ హృదయంలో ఒక బలమైన నిశ్చయత కలిగింది. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ. దేవుడు చెయ్యగలడు. ఎందుకంటే ఐగుప్తులోంచి దేవుడు కనానికి నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వాళ్ళందరూ వాక్యానుసారంగా ఉన్నారు, వాళ్ళందరూ దేవుని చిత్తానుసారంగా ఉన్నారు. ఆయన ఎందుకు అడ్డొచ్చింది? వాళ్ళని పరిశీలించడానికి, వాళ్ళని పరీక్ష పెట్టడానికి, ఎవరు నమ్మకంగా యథార్థంగా నిలబడతారో దేవుడిని తెలుసుకోవటానికి ఆ పరీక్ష పెట్టినప్పుడు అందరూ బయటపడిపోయారు. అయితే ఆశ్చర్యమేంటి తెలుసా? మార్గమే లేని చోట దేవుడు వారి కోసం మార్గం ఏర్పరిచాడు. ఆమేన్. మార్గమే లేని చోట. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మార్గం మూసుకుపోయింది. వాస్తవం గమనించి సాధిపతి విధురాల గురించి మాట్లాడుకుంటే అసలు ఆమెకి అవకాశమే లేదు భోజనం రావటానికి. రాజు ఎప్పుడో వదిలేశాడు, ధనవంతులు ఎప్పుడో వదిలేశారు, ఊళ్ళో చాలా మంది చనిపోయారు. ఆమెకి ఎక్కడి నుంచి ఆహారం వచ్చే అవకాశమే లేదు. అయినా దేవుడు ద్వారం తెరవగలడు. అలాగే మన పరిస్థితి, మన కుటుంబాల్లో అది ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ ఏ అవసరం ఉన్నప్పటికీ అది సరైన సమయానికి దేవుడికి మార్గం తెరుస్తాడు. తెరవగల సమర్థుడు ఆయన, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. కాబట్టి ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉంచాల్సిన నీ హృదయం ఆయనకి ఇచ్చి ఓపిక పట్టు. ఆయనకి ఇచ్చి ఓపిక పట్టు. దేవుని నామానికి మహిమ. కొంచెం త్వరగా ముందుకు వెళ్తా ఉన్నా. నోవా కాలంలో ఏం జరిగినది? నోవాహు వర్తమానం తీసుకొచ్చాడు, నోవాహు ప్రవక్త అయి ఉన్నాడు. వాళ్ళు చేర్చుకున్నారా లేదా? ఎంతమంది చేర్చుకున్నారు? ఎంత ఆశ్చర్యం అంటే మనుషుల కన్నా ఎక్కువ జంతువుల పక్షులు నమ్మినాయి ఆ వర్తమానాన్ని. జంతువుల పక్షులు చేర్చుకున్నప్పటికీ దేవుడు వాళ్ళని చేర్చుకున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు పిచ్చుక కన్నా శ్రేష్టమైన వాడివి కాదా? గడ్డి పూల కన్నా నువ్వు శ్రేష్టమైన వాడివి కావా? దేవుడు వాటినే చేర్చుకున్నప్పుడు మనం ఇంకా శ్రేష్టమైన వాడైతే మనము దేవుడిని చేర్చుకుంటే దేవుడు మనల్ని చేర్చుకోడా? నిశ్చయంగా చేర్చుకోవాలి, సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రవక్తను చేర్చుకున్నవారు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు. ఏలియాని ఆహాబు దోసేశాడు, అదే ఏలియాని సారిపతి దూరాలు చేర్చుకున్నాడు. ఒకే వర్తమానం. చేర్చుకుంటే దేవుడు ఏం చేశాడు? ఒకే వర్తమానం. చేర్చుకోకపోతే ఏమో చేస్తాడు. అలాగే ఈ గడి వర్తమానం, ఇదే ఏలియా వర్తమానం మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ వర్తమానం తోసేస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి ఆహాబులాగా మిగిలిపోదామా? యెజబెల్ లాగా మిగిలిపోదామా? లేదంటే హీన స్థితిలో ఉన్నప్పటికీ వాక్యాన్ని పట్టుకొని ఏలాడి ప్రవక్తని వర్తమానాన్ని, గడియ వర్తమానాన్ని అంగీకరించిన ఏలియాని చేర్చుకున్న సారిపతి యుధరాల్లాగా మనం కూడా అంతమైన స్థితికి పోదాం. రెండు మన ముందే ఉన్నాయి. బైబిల్ ఇంకొక ఉదాహరణ. నోవా కాలం ఏం జరిగింది మనకు తెలుసు, మోషే కాలం తెలుసు, ఏలియా కాలం తెలుసు, ఎలీషా కాలం తెలుసు. ఇదంతా చరిత్ర అంతా మనకు తెలుసు. ఇదంతా దేవుడు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు నీ స్థానం నీకు తెలియచేయటానికి, ఈ వర్తమానం నీకు తెలియచేయటానికి. ఇప్పుడు నువ్వు ఏమి చేర్చుకోవాలో, ఏమి నేర్చుకోవాలో, దేవుడిలోంచి బలం పొందుకోవాలో దేవుడు అన్ని నీ ముందు పెట్టాడు. సారిపతి యుధరాల ముందు అన్ని పెట్టాడు, అహాబు ముందు అన్ని పెట్టాడు, యెజబెల్ ముందు అన్ని పెట్టాడు, కనానుకు రావటానికన్నా ముందు ఐగుప్తులో ఉన్న ప్రజల ముందు అన్ని పెట్టాడు. నోవాహు దినాల్లో దేవుడు అన్ని ముందే ఉంచాడు. అదే దేవుడు ఈ రోజు మన ముందు అన్ని ఉంచాడు. నిర్ణయం నీదే, ఆలోచన నీదే, తీర్మానం నీదే. ఏం తీర్మానము, ఏ నిర్ణయమో నీకే అప్పచెప్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.